అందరికీ ఇవాళ ఒక కొరియన్ డ్రామా తోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామా నచ్చింది లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ వెజిటబుల్స్ తీసుకొని నడుచుకొని వస్తూ ఉంటే ఇంకప్పుడే ఒక ముగ్గురు ఆడవాళ్ళొచ్చి నీ వల్లే నాకు బ్రేకప్ అయింది, నీ వల్లే వాడు నన్ను వదిలేశాడనేసి మన హీరోయిన్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పిచ్చి కొట్టుడు కొట్టేస్తాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ గట్టిగా అక్కడ అరిచేసి వాళ్ళ నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికొచ్చి ఇంకా వాళ్ళ అన్న మీద తమ్ముడి మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది. చెప్పండి ఈసారి ఏ ఎదవ బ్రేకప్ చేసుకుని సచ్చాడో నాకు చెప్పండి, మరలా వాళ్ళు వచ్చి నన్ను కొడతావు వేరా, మీకు కొంచెమైనా సిగ్గు లేదా, అందంగా ఉన్నాను కదా అనేసి వారానికి ఒక అమ్మాయితోటి డేటింగ్ బ్రేకప్ అనేసి నన్ను ఎందుకురా చావగొడతారు, మీకు చెల్లిగా పుడతాం వాళ్ళంత బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. చెప్పండి ఈసారి ఎవరు బ్రేకప్ చేసుకున్నారు చెప్తారా లేదా, లేదంటే ఆన్లైన్లో ఇలా ఉన్న మీ ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అప్పుడు ఏ అమ్మాయి కూడా మీ మొహం కాస్త దేకను కూడా దేకదు అనేసి అంటూ ఉంటుందన్నమాట. అది విన్న వాళ్ళు సరే సరే చెప్తాం నువ్వు కనుక ఇలా ఫోటోలు తీసి పెట్టుకు నేనే బ్రేకప్ చేసుకున్నాను అనేసి పెద్దన్న చెప్తాడు. ఏరా నీకు బ్రేకప్ అవ్వటానికి 2 days, ఆ 2 daysలో బ్రేకప్ ఏంట్రా అనగానే తను నేను అనుకున్నంత ఇంట్రెస్ట్గా లేదు అందుకే బ్రేకప్ చేసుకున్నాను అనేసి అనగానే మీ పని చెప్తాను ఉండనేసి కొడతం కోసమని వెళ్ళగానే చిన్న తమ్ముడు దొరుకుతారు, మిగిలిన ఇద్దరు అన్నలు ఎస్కేప్ అవుతారనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్యామిలీలోకి వచ్చినట్టుగా, ఇద్దరు అన్నలు అప్పుడే పెద్దవాళ్ళు అయినట్టుగా, అప్పుడే ఒక చిన్న బాబు పుట్టినట్టుగా అనేసి అయితే చూపిస్తారు. అలాగే హీరోయిన్ స్కూలింగ్ చదివేటప్పుడు ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. కానీ ఆ అబ్బాయి వచ్చి మన హీరోయిన్ సెకండ్ అన్నకైతే ప్రపోజ్ చేస్తాడు. సెకండ్ అన్న గే అనమాట. ఇంకా అందుకోసం అనేసి సెకండ్ అన్నకి ప్రపోజ్ చేస్తాడనమాట. ఇంకా అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అలాగే హీరోకి ప్రపోజ్ చేయడం కోసం అనేసి ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు, ఇలా హీరోయిన్ లైఫ్ అంతా వీళ్ళు అయితే కబడ్డీ ఆడేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకున్న మన హీరోయిన్ ఫుల్ ఎమోషన్తో వాళ్ళందరికీ కిక్స్ మీద కిక్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడే మన హీరోయిన్ అయితే చూపిస్తారు. మన హీరోకి చాలా ఓసీడీలే ఉంటాయి, 1 2 అని చెప్పుకోవడానికి చాలా కష్టం, చాలానే ఉంటాయి అనమాట. హీరోకున్న ఫస్ట్ ఓసీడీ ఏంటి అంటే ఎవరైనా కపుల్స్ కనిపిస్తే చాలన్నమాట వాళ్ళిద్దరి మధ్యన పొల్ల పెట్టేసి వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. అది ఫస్ట్ ఓసీడీ అనమాట. ఇంకా మనోడు ఎయిర్పోర్ట్లో కూర్చుని డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి మన హీరో కాస్త చూసి లైట్గా అట్రాక్ట్ అయితే అవుతుందనమాట. ఇంకా అది చూసిన మనోడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకుంటాడు అనమాట. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్ ఇలా నాకు నెంబర్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళిద్దరికైతే పొల్ల పెట్టేస్తారో వాళ్ళిద్దరికైతే బ్రేకప్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ కార్లోకి వచ్చి కూర్చోగానే ఏరా మళ్ళీ ఎవరిని ఏడదీస్తావు అనేసి వాడి ఫ్రెండ్ అయితే అడుగుతుంటాడు అనమాట. నన్ను చూసి నవ్వుద్దా అందుకని ఇలా పనిష్మెంట్ ఇచ్చాను అనేసి అంటూ ఉంటే వరే నీ సాడిజం మండ అనేసి మనోడు తిడతాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఆఫీస్కి అయితే వస్తుందనమాట. తను స్కూల్లో ఒక డ్రిల్ టీచర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అయితే మన హీరోయిన్ ఉద్యోగం ఎప్పుడు పీకేయాలా అనేసి చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మన హీరోయిన్ కాంట్రాక్ట్ బేస్డ్ మీద జాయిన్ అయ్యి ఉంటుంది అనమాట. మన హీరోయిన్ ఎంతలా అభివృద్ధి చేయాలని చూసినా సరే వాడు ఉద్యోగం బీకేస్తా నేను పంపించేస్తా అంటూ ఉంటే మన హీరోయిన్కి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడే సెకండ్ హీరో అయితే కనిపిస్తాడనమాట. ఇతన్ని వన్ సైడ్ లవ్ అనమాట. ఇంక ఈడైతే ఈ హీరోయిన్ తమ్ముడు అనమాట. హీరోయిన్ తమ్ముడు ఇంకా క్లాస్ రూమ్లో డాన్స్ వేస్తూ ఉంటాడు చైర్స్ అన్ని దగ్గరికి చేసి. ఇంకా అది చూసిన అక్క నీకు ఎన్నిసార్లు చెప్పాను క్లాస్ రూమ్లో ఇలాంటి కుప్పు గింతలు ఎద్దు అనేసి మనోడికి పనిష్మెంట్ ఇచ్చి ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరోయిన్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందనమాట. తనకి బ్లైండ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది అనేసి అతను డిన్నర్ కోసం అయితే ఇన్వైట్ చేశాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ తోటి తమ్ముడిని వదిలేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక మళ్ళీ డేటింగ్ ఆఫర్ అయితే వచ్చింది, ప్లీజ్ నీ డ్రెస్ నాకు ఇవ్వనేసి ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ డ్రెస్ వేసుకుని అయితే వస్తుందనమాట. ఇంకా అక్కడ చూడగానే ఒక అందమైన అబ్బాయి అయితే వస్తాడనమాట. మన హీరోయిన్ చూసేదేమో ఒక బోండం లాంటి అబ్బాయిని అయితే చూస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ చూస్తే సినిమాగా అందంగా ఉన్న అబ్బాయి అయితే వస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్ ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే అందంగా ఉన్న అబ్బాయిలు అంటేనే మన హీరోయిన్కి ఒళ్ళు మంటది, ఎందుకంటే ముగ్గురు తమ్ముళ్ళతోటి అన్నలతోటి పడుతుంది కాబట్టి. ఇంకా అందుకోసమనే మన హీరోయిన్కి అందంగా ఉన్న అబ్బాయిలు అంటే అస్సలు నచ్చదనమాట. కానీ ఈడైతే వచ్చి మన హీరోయిన్ని చాలా ఇన్సల్ట్ చేస్తూ చాలా మాట్లాడతాడనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన మన హీరోయిన్ ఇంకా చిన్న దగ్గర కూర్చొని తెగ తాగుతూ ఉంటుంది. పోయి నువ్వు ఆల్కహాల్ పోయి నేను తాగుతూనే ఉంటాననేసి ఇంకా తాగుతూనే ఉంటుందన్నమాట. మనోడు చాలా చెప్తూ ఉంటాడు నీకు ఎందుకు అందమైన అబ్బాయిలు నచ్చరంటే మీ వల్లేరా, మీ వల్లే నాకు అందమైన అబ్బాయిలు అంటేనే ఎరస్తు వచ్చేసింది, జీవితం అంతా సంక నాకిపోయింది మీ వల్లే అనేసి ఇంకా అక్కడ ఫుల్గా తాగేసి ఇంక హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఆ డ్రెస్ ఇచ్చేసి ఆ బ్లైండ్ డేట్ మొత్తం ఎలా పోయిందో అన్నది చెప్తుంది అనమాట. ఇంకా తర్వాత మన హీరో అయితే జాగింగ్ చేసుకుంటూ వస్తే ఒక నేంబులో బాగా నచ్చి ఇంకా అక్కడైతే ఫోటో దిగుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ వచ్చి మన హీరోని గుద్దేస్తుంది అనమాట. మన హీరోయిన్ వామిటింగ్ చేసుకుంటుంది, అది క్లీన్ చేయడం కోసమని అయితే వస్తుంది అనమాట. మనోడిని ఒక తోపు తోసి ఆ వామిటింగ్ మీద పడేలాగా చేసేస్తుంది అనమాట.
పైగా చీప్ తెచ్చే మన హీరో మొహం మీద పెట్టి అటు ఇటు పాముతూ ఉంటుంది. అది చూసిన మనోడు గట్టిగా కెవ్వుమని ఒక కేకేసి అయితే పరుగుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనోడికి చాలా ఓసీడీల్లో క్లీనింగ్ ఓసీడీ కూడా ఒకటి ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డేలో స్కూల్కి వచ్చి ట్రైనింగ్ ఇస్తుంటే అప్పుడే ప్రిన్సిపాల్ అయితే పిలుస్తాడనమాట. నీ జాబ్ పోయేలాగుంది జాగ్రత్త అనేసి చెప్తాడనమాట. అది విన్న హీరోయిన్కి పిచ్చిలేసి ప్రిన్సిపాల్ మొక్కనొక్క తన్నేటప్పటికి ఆ మొక్కకున్న ఒక పువ్వు అయితే రాలిపోతుంది అనమాట. అదేమో మన డాక్టర్ చూసేస్తాడు. మన డాక్టర్ ఏమో అబద్ధాలు అస్సలు చెప్పలేడనమాట. ఇంకా పువ్వు చూసిన మన ప్రిన్సిపాల్ తీసుకొచ్చి ఆఫీస్ రూమ్లో మీటింగ్ అయితే పెడతాడనమాట. ఈ పువ్వు ఎవరు తీశారు ఏంటి అనగానే మనోడు ఆత్రం ఆపుకోలేక హీరోయిన్ ఆ పువ్వుని ఓడగొట్టేసిందని చెప్పగానే మనోడు పీకుతాడు. క్లాసు మామూలు కాదనమాట. అది చూసిన మన హీరోయిన్కి అయితే నీరసంతో పాటు తలనొప్పి కూడా వస్తుందనమాట. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అయితే మోసుకుని వెళ్తుంది. ఇంకా తర్వాత సీన్లో చూసేటప్పటికి ఒక పిచ్చి డ్రెస్ వేసుకుని అమ్మాయి వచ్చి ఇంకా కార్లన్నిటిని కూడా చెక్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఏదో పిచ్చిదనుకొని బయటకైతే తోసేస్తారు. కానీ తన బ్యాగ్లో చూసుకుంటే చాలా కరెన్సీ ఉంటుంది అనమాట. అది చూసిన తను దీన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే నువ్వు ఎందుకు ఇలా చేసావు, హీరోయిన్ ఎందుకు ఇరికిచ్చావు అంటే నాకు చిన్న ప్రాబ్లం ఉంది, నాకు అబద్ధం చెప్పలేను, నా ముందు ఎవరైనా అబద్ధం చెప్తే నిజం చెప్పేసేదాకా కూడా నాకు ఆత్రం ఆగదు అనేసి అయితే చెప్తాడనమాట. ఇంకప్పుడే హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు సారీ అనేసి. ఇంకా అది విన్న మన హీరోయిన్ కూడా పర్లేదు మీదేం తప్పు ఉంది, నేను చేసింది మీరు చెప్పారు కదా అనేసి అని అంటూ ఉంటే ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే నీ క్లాస్ రూమ్లో చదివే ఒక అమ్మాయి ఉంది కదా తను ఎందుకు స్కూల్కి రావట్లేదు నువ్వు కనుక్కోగలవా, కనుక్కొని చెప్తావంటే అత కనుక్కొని చెప్తాననేసి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేసి తను ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తుందంట అని చెప్తారనమాట. ఇంకా సీన్ కట్ చేసి ఇంకా వేరే సీన్లో చూపిస్తూ ఉంటే హీరో డాక్టర్ అందరూ కలిపి భోజనాలు అయితే చేస్తూ ఉంటాడు. ఈ డాక్టర్ మన హీరో వచ్చేటప్పటికి కజిన్స్ అనమాట. ఇంకా అందుకోసం అనేసి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిన్నర్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు ఎందుకు ఇంకా అక్కడే స్కూల్లోనే ఉన్నావు, ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి నువ్వే రన్ చేసుకోవచ్చు కదా అనగానే నేను ఇంకా చిన్న డాక్టర్ని కదా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అందుకోసమని నేను స్కూల్లో చేస్తున్నాను, నాకు అక్కడ అంతా బాగుంది అనగానే ఇంకా మన హీరో ఆ కజిన్ బయటకు వచ్చి అయితే డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటుంటే అక్కడే హీరోయిన్ వెళ్తాం చూస్తాడనమాట మన కజిన్. ఇంకా చూడగానే హీరోయిన్తో మాట్లాడటం కోసం అనేసి వెళ్తాడనమాట. మన హీరోయిన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ తన స్టూడెంట్ అయితే వర్క్ చేస్తుందనమాట. ఇంకా తన్ని చూస్తాం కోసమని అయితే వస్తుంది. ఇంకా అది చూసిన మన డాక్టర్ ఏంటి టీనేజ్ గర్ల్ తోటి మీరు ఎలా వర్క్ చేపిస్తాడు, తన ఫోటో కూడా చూపించితే తనంతా ఎంక్వైరీ చేసి ఇక్కడ తన పని చేయట్లేదు అండ్ చేసేదంటే ఇక్కడ మానేసింది అనేసి చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ డేలో మన హీరోకి చూపిస్తే అన్ని ఓసిడ్లో ఉన్న ఇంకో ఓసిడి ఏంటంటే మనోడికి ఎక్సర్సైజ్ చేయడం పిచ్చ ఇష్టం అనమాట. ఎందుకంటే మన హీరో చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడు అనమాట. లావుగా ఉన్నాడు అనేసి అందరూ బుల్లింగ్ చేసేవాడు. ఇంకా అందుకోసం అనేసి అదొక రకమైన ఓసిడి కూడా వచ్చి ఉంటుంది అనమాట. అదే కాకుండా మనోడికి ఇంకో పెద్ద ఓసిడి కూడా ఉంది. కరెక్ట్గా ఈవినింగ్ 6 కల్లా మనోడికి వాష్రూమ్ అయితే వస్తుందనమాట. అంటే వాడికి డయేరియా వస్తుందనమాట. అది చూశాక ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే అక్కడ ఉన్న డాక్టర్ ఏదో చెప్పబోతూ ఉంటే ఒక నోట్లు కట్టించి నాకు ఇలాగ అవుతుంది, కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి, మళ్ళీ ఉదయం 9 గంటలకు ఒకసారి, నైట్ 6 గంటలకు ఒకసారి అలా డయేరియా ప్రాబ్లం వస్తుందనగానే ఇంకా మనోడైతే టాబ్లెట్ ఇస్తాడనమాట. ఇంక ఈడైతే రీయూనియన్ పార్టీకి అయితే వస్తాడనమాట. అక్కడున్న క్లాస్ రూమ్లో అందరూ కూడా వీడిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఇంక ఈడ ముందుకు వచ్చి ఏకంగా అసలు మామూలు డాన్సే కట్టేదనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనోడిని చాలా స్పెషల్గా ఎంతో ఇదిగా చూస్తూ ఉంటే మన హీరోయిన్ మూల కూర్చుని తిండేదనే జీవితం, తిండేదనే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే హాయ్ నేను ఎవరో గుర్తున్నానా, నన్ను గుర్తుపట్టావా అనేసి అని అనగానే లేదే నువ్వెవరో నాకు గుర్తులేదే అనేసి అని అంటుంటే నిజంగా చెప్పు నేను ఎవరో గుర్తులేదంటే లేదు అనగానే అప్పుడు మన హీరోయిన్కి అవమానించిన విషయం గుర్తొచ్చి మనోడికి మళ్ళీ డయేరియా ప్రాబ్లం అయితే వస్తుందనమాట. ఇంకా అక్కడి నుంచి బాంబులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన హీరో కాస్త చాలా విచిత్రంగా అయితే చూసుకుంటూ ఉంటారనమాట. మనోడు బాత్రూమ్ల కోసం చాలా ఎదుగుతాడు కానీ గాయస్ పని అయితే జరగదనమాట. ఇంకా ఫ్యాంట్లోనే కార్యక్రమం అయిపోతుంది. అది చూసిన మనోడైతే
కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఫ్యాన్ తిప్పేసి కార్లో కూర్చుని ఏడుస్తూనే ఉంటాడనమాట. ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ అన్నగారైతే కనిపిస్తాడనమాట. పెద్దన్న కనిపిస్తాడు. మనోడు ఫుల్గా డ్రింక్ చేసి ఇంకా బయటకు వచ్చి కార్ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చి కార్ పార్క్ చేయమనేసి టిప్ అయితే ఇస్తుందనమాట. అది చూసిన మనోడికి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా అలాగే ఆ అమ్మాయిని చూడగానే చాలా నచ్చేస్తుంది కూడాను. ఏం మిస్, ఎవరిని కూడా తక్కువ అండర్స్టాండింగ్ చేయకు, ఎప్పుడు కూడా కంగారు పడిపోయి ఎవరిని మాట జారకు అనేసి చెప్పేసి వెళ్తాడనమాట. ఇక్కడ చూసుకుంటే మన హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. మన హీరోకి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా అలాగే ఉన్నాడు, పప్పు సొద్దులా ఉన్నాడని అయితే ఆయన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన హీరోకి అయితే ఇక్కడ మొత్తం అంతా గుర్తొస్తుంది. హీరోయిన్ చేసిన బుల్లింగ్, అసలు హీరోకి గొడవ ఏంటి అన్నది కూడా ఇప్పుడు చూపిస్తాడనమాట. మన హీరో చిన్నప్పుడు హీరోయిన్తో పాటే కలిసి చదువుకునేవాడు. మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ అయితే చేస్తాడు. నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే, నువ్వు చూసుకున్నావా ఎంత లావున్నావా, ఎంత చండాలంగా ఉన్నావు, నువ్వెలా నన్ను ప్రేమిస్తావు అనేసి మన హీరోయిన్ తిడుతుంది అనమాట. ఇంకా తర్వాత రోజు ఫోన్ చేసి నేను నిన్ను కలవాలి అనుకుంటున్నా, మాట్లాడాలనుకుంటున్నాను, సారీ అనేసి చెప్తుంది అనమాట. మనోడైతే హీరోయిన్ కోసం చాలా వెయిట్ చేస్తాడు కానీ హీరోయిన్ రాదు. ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ అంతా తినేసి ఇంకా వాళ్ళైతే వెకేషన్ కోసం అయితే వెళ్తూ ఉంటే ఆ కార్లోనే పాపం వాడంతా చండాలం చేసేసుకుంటాడనమాట. అది చూసిన అందరూ కూడా పిల్లలు వాడిని బుల్లింగ్ చేస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి టీసీ తీసుకుని ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి అక్కడైతే చదువుకుంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొరియాకి అయితే వస్తాడనమాట. కొరియాకి వచ్చాక కూడా మళ్ళీ హీరోయిన్ వల్ల సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ లేదు, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ కూడా వర్క్ అవ్వలేదంటే అయితే నేను ఇప్పుడు ఇంకో ట్యాబ్లెట్ ఇస్తాను, తనకు అనిపించిన ఏమంటే ఆ ట్యాబ్లెట్ నువ్వు వేసేసుకో, అప్పుడు నువ్వు నీ నుంచి నువ్వు స్ట్రాంగ్గా ఉండగలుగుతావు, తనని ఎప్పుడు గమనిస్తూ ఉండు, తనని చూస్తూ ఉండు, తనతో ఎక్కువ మాట్లాడుతూ ఉండు, అప్పుడే ఇవన్నీ కూడా పరిస్థితులు చక్కబడతాయి అనగానే సరే అనేసి మనోడు కూడా ఫిక్స్ అవుతూ ఉంటే ఇప్పుడే హీరోయిన్ ఇంటికి నడుచుకుని వస్తుంటే అన్న అయితే కారులో దిగుతాడు. ఈ కార్ ఎవరిదిరా అనగానే నాదే అనగానే నీకెక్కడిది, డబ్బులు పెట్టి లోన్ పెట్టేసుకునేసావంటే లేదు, నేను పనిచేసే కంపెనీ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు అనేసి మా నాన్న ఫుల్గా తాగేసి తూగుతూ వస్తుంటే సరే అయితే పెట్రోల్ ఖర్చులకి వాటికి నీ జీతంలో వాడావంటే చూసుకో మామూలుగా ఉండదు అనేసి చెప్పి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇంక ఇంటికి వచ్చి లోపలికి వచ్చి చూడగానే ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట. అది చూసిన మన హీరోయిన్కి అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకురా నేను మీకు చెల్లిగా అక్కగా పుట్టాను, అసలు నా జీవితంలో ఇంక వేరే హ్యాపీనెస్ ఉండదా, మీకేనా 24 గంటలు అనేసి అది చాలా ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటే ఇక్కడ మన హీరో చూసుకుంటే హీరోయిన్ని చేసిన ఇన్సల్ట్ గుర్తు తెచ్చుకుని వర్కౌట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు కానీ ఏది చేసినా కానీ దాని నుంచి బయటపడరు అనమాట. ఆఖరికి బాత్రూంలో కూడా హీరోయిన్ గుర్తొస్తూ ఉంటుంది మనోడికి. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే నానమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నేను బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను, అందుకే కొరియా తిరిగి వచ్చాను అనగానే బిజినెస్ చేయాలంటే దానికన్నా ముందు 1 సంవత్సరం పాటు నువ్వు ఒక జాబ్ చేయాలి, అప్పుడే నువ్వు బిజినెస్ పెట్టుకుంటాను నేను ఒప్పుకుంటాను, అంటే జాబులు గీబులు నా వల్ల కాదు అనగానే నువ్వు జాబ్ చేయకపోతే నువ్వు బిజినెస్ పెట్టలేవు అనగానే సరే అయితే 1 సంవత్సరమే అంటున్నావు కాబట్టి చేస్తానని ఒప్పుకుంటాడనమాట. అది విన్న నానమ్మను అమ్మ తెగ మురిసిపోతూ ఉంటారనమాట. ఇక్కడ మన హీరో తమ్ముడు చూసుకుంటే అలా నడుచుకుంటూ వస్తుంటే మన హీరోయిన్ స్టూడెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. నువ్వు ఎందుకు చదువు అనేసి ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అనగానే అది నా సొంత విషయం, నీకెందుకు నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి చెప్పగానే ఓహో నా సొంత విషయమా, నా పని ఏదో నేను చూసుకోవాలా అనేసి ఇంక అప్పుడే హీరోయిన్కి మెసేజ్ చేస్తాడనమాట. ఇంక ఇప్పుడైతే హీరోయిన్ ఫుడ్ డెలివరీ కోసం అనేసి ఆ పిచ్చి అమ్మాయి దగ్గరికి వచ్చి ఇస్తుందనమాట. ఇంకా ఆ పిచ్చి అమ్మాయి ఫుడ్ అంతా తీసుకుని తింటూ ఉంటే ఇంక అప్పుడే స్టూడెంట్ దగ్గరికి వచ్చి నువ్వు చదువుకోకుండా ఈ పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తావు అనేసి తను గట్టిగా అడుగుతుంటే ఈ పిచ్చి అమ్మాయి ఏం చేస్తుంది, మన హీరోయిన్ నెత్తి మీద ఒక్కటి బిగుతుంది అనమాట. తను మా టీచర్ ఎందుకు కొట్టావు అలా అనగానే టీచర్ అనుకోలేదు, తను చూస్తే నిన్ను ఏదో ఇబ్బంది పెడుతుంది అనుకుని కొట్టాను, సారీ మిస్ అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ తన స్టూడెంట్ తోటి గట్టిగా చెప్తుంది, సరే అయితే నువ్వు ఎందుకు చదువుకోవట్లేదని, నాకు రూమ్ రెంట్ అయ్యి కడతానికి డబ్బులు లేవు అందుకోసమని చదువుకోవట్లేదంటే సరే అయితే నీ బ్యాగ్ అవన్నీ తీసుకునిరా నేను చదివిస్తాను, నేనే ఖర్చు పెడతాను నీకోసం అనేసి మన హీరోయిన్ అయితే తీసుకుని అయితే ఇంటికి వస్తుంది అనమాట. ఇంక ఇంట్లోకి వచ్చాక నిజంగా నేను ఇక్కడ ఉండొచ్చా, నేను ఏ విధమైన డబ్బులు ఇవ్వలేనంటే డబ్బులు కాదు, నువ్వు ముందు చదువుకున్నావు అంటే ఫ్యూచర్లో నువ్వు సెటిల్ అవ్వచ్చు, ఈ కష్టాలు పడాల్సిన అవసరం లేదనేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మన హీరో చూసుకుంటే సరే అయితే ఎవరు రా తిను, ఎప్పటి నుంచో నువ్వు డ్రా చేయాలనుకుంటున్నా తిని ఫేస్ అని అంటే అవును తినే నా ఎనిమి, తినే నా ఫస్ట్ లవ్ అనేసి చెప్తుంటాడనమాట. అదేంట్రా ఫస్ట్ లవ్ అంటున్నావు ఎనిమి అంటున్నావు, అసలు నీకేనా క్లారిటీ ఉందా అంటే నాకు క్లారిటీ ఉంది, నువ్వు 1 నిమిషం ఆగు అనేసి అని అంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్కి ఫోన్ చేసి నేను డేట్కి వెళ్తున్నాను ప్లీజ్ నాకు తోడురావా అనగానే నేను ఎందుకే నువ్వు వెళ్ళంటే ప్లీజ్ రా నాకు చాలా నర్వస్గా ఉంది అనేసి మన హీరోయిన్ కూడా తీసుకుని డేట్కి అయితే వెళ్తుందనమాట. ఇంకా తీరా చూసుకుంటే అక్కడ వచ్చింది హీరో ఫ్రెండ్, హీరో అయితే వస్తారనమాట. అంటే హీరో కూడా తోడు తెచ్చుకుని ఉంటాడనమాట. ఇంకా అక్కడ ఒకరినొకరు చూసుకుని చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఒకరికొకరు తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. వీళ్ళైతే వాళ్ళ డేట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ దగ్గరకు వచ్చి వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం, వాళ్ళకి కొంచెం స్పేస్ ఇద్దాం రా మనం పక్కకి వెళ్దాం అనేసి హీరోయిన్ తీసుకుని పక్కకి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే ఫ్రెండ్ సైజ్ చేస్తుంది వాడితో కొంచెం టైం
స్పెండ్ చేయి, వాడితోటి హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి నీ మనసులో ఉన్న మాట చెప్పు అనేసి అంటూ ఉంటే, ఇంకా ఇక్కడ మనోడైతే మన హీరోయిన్ తోటి చాలా బుల్లింగ్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న మన హీరోయిన్కి ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ నడుచుకుని వచ్చేస్తుంటే, ఇలాంటి ఎదవ దగ్గరికి ఎప్పుడు నన్ను పిలవకు అనేసి అనగానే, సరే అయితే నాకు ఈడొద్దు, అయితే నేను బ్రేకప్ చేసేసుకుంటాను అనేసి వాడికి వచ్చిన బ్లైండ్ డేట్ కూడా క్యాన్సిల్ చేసేసుకుంది మన హీరోయిన్ ఫ్రెండ్. అసలు ఏంట్రా అని మాట్లాడుతుంటే తను అలా వెళ్ళిపోతుంది అంటే, నిజంగా నువ్వేం మాట్లాడావంటే మన హీరో మాట్లాడిందంతా వినగానే ఆ మాటలు వింటే ఆ అమ్మాయి ఏంటి నేనే వెళ్ళిపోతాను వేస్ట్ ఫెలో అనేసి మనోడు నవ్వుతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడైతే హీరోయిన్ చిన్న తమ్ముడైతే వస్తాడు, వాడికి చీకటి అంటే చాలా భయం అనమాట. ఇంకా అప్పుడే లైట్లు ఎలాగోలా వేసుకుని ఇంక పైకి వెళ్ళి స్నానం చేసి వాడు ఇంకా టీవీ అది చూస్తుంటే ఇంకా అప్పుడే చప్పుళ్ళు అయ్యి వస్తూ ఉంటాయన్నమాట. ఆ చప్పుళ్ళన్నీ విన్న వాడికైతే చాలా భయం వేస్తూ ఉంటుందన్నమాట. నెమ్మదిగా పైకి వస్తుంటే అప్పుడే మన హీరోయిన్ స్టూడెంట్ కూడా కనిపించేటప్పటికి తను చూసిన మనోడు మెట్ల మీద నుంచి దబేలమని పడిపోతాడనమాట. ఇంకా కళ్ళు తెరిచి చూస్తే వాడైతే సోఫాలో పడుకుని ఉంటాడనమాట. నువ్వేం చేస్తున్నావు మా ఇంట్లో అనగానే, మేడం నన్ను తీసుకొచ్చారు, నేను ఇక్కడే ఉండే చదువుకోబోతున్నానంటే, ఎక్కడ ఉంటున్నావంటే అది చిన్నోడు ఉండే రూమేనమాట, ఆ రూము నాది, నువ్వు ఎలా ఉంటావంటే, ఏమో మేడం నన్ను దాంట్లోనే ఉండమన్నారని చెప్పగానే, నేను మా అక్క వచ్చాక మాట్లాడుతున్నాను కానీ సరే అయితే అనేసి తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ ముగ్గురిని పిలిచి అయితే ఒక మీటింగ్ అయితే పెడుతుంది. నా స్టూడెంట్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండి చదువుకుంటుంది అంటే, సరే ఉందని మాకైతే ఏ విధమైన అభ్యంతరం లేదనగానే, సరే తను ఉండి చదువుకోవచ్చు కానీ నా రూమ్లో ఎందుకనేసి ఆ చిన్నోడు గొడవ చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ని చూపిస్తే ఇంకా ఈ కజిన్ అయితే చెప్తూ ఉంటాడు, నాకు హీరోయిన్ అంటే ఇష్టం, ఎలాగైనా హీరోయిన్కి నాకు లవ్ సెట్ అయ్యేలాగా చేయమనేసి ఫ్రెండ్ని అయితే పెడుతూ ఉంటాడనమాట. ఫ్రెండ్ కూడా ఇంకా అభయాలు ఇచ్చేస్తూ ఉంటుంది, నేను ఎలాగైనా మీ ఇద్దరిని కలిపేస్తాననేసి. ఇంక ఇక్కడ హీరోయిన్ చూసుకుంటే వాళ్ళ అన్నని కలవటం కోసమని అయితే వస్తుంది. అప్పుడే అక్కడికి ఆ హీరో కూడా వస్తాడనమాట. ఇంకా అన్నని చూసి మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటాడు, వాడేమైనా బాయ్ ఫ్రెండ్ ఏమో అనేసి. మన హీరోయిన్ ఎందుకు వచ్చి ఉంటుందంటే అన్నయ్య ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం అనమాట. ఇంకా దానికోసం అనేసి అడగటం కోసమనే వస్తుందనమాట. అది చూసిన వీడైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అక్కడి నుంచి చిన్న అన్న దగ్గరికి అయితే వెళ్తుందనమాట. చిన్న అన్న కూడా ఇంటి ఖర్చులకైతే డబ్బులు ఇవ్వడు. వాడు చూస్తావా ఎంత అందంగా ఉన్నాడో, అలాంటి వాడి దగ్గరికి మరి వెళ్ళక నీ దగ్గరికి వస్తుందా, నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఎంత ఎక్సర్సైజులు చేస్తానేమో వేస్ట్ ఫెలో లాగా ఉన్నావు అనేసి అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఒక బార్లోకి అయితే వెళ్తుందనమాట. మనోళ్ళు ఫాలో చేసుకుని వెళ్తే అక్కడ చిన్న అన్నని అయితే కలుస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన మనోడైతే వా ఇంకొకటితో కూడా లవ్ చేస్తుందా ఏంటి, ఇద్దరితో ఒకేసారి లవ్లో ఉందా తను అనేసి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట. నువ్వు ఇలాంటివన్నీ చూసుకోకు, ఇలాంటివన్నీ చూసి బాధపడుకు, నేనున్నానేసి అనగానే అదంతా ఒక గే బార్ అనమాట. అక్కడ హీరోని అలా చూడగానే హీరో ఏమైనా గేనా అనేసి మన హీరోయిన్కి చాలా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకేడైతే బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంటాడనమాట. అదే విషయం ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది మన హీరోయిన్. నేను ఇలాగా మన హీరోని చూసాను, వాడు చూస్తేనేమో గే లాగా ఉన్నాడు, ఇంకా గే బార్లో కనిపించాడు, ఎవరో హగ్ చేసుకుని కనిపిస్తాడు అనేసి అని చెప్పగానే ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంక ఇక్కడ ఈ పిచ్చమ్మాయి అయితే కనిపిస్తుంది అనమాట. తను ఏమైనా చనిపోయిందా అని టచ్ చేస్తే బతికే ఉంటుంది అనమాట. నాకు మీరు బాగా నచ్చారు, నాకు మీతో మాట్లాడాలి అనేసి అని అనగానే తనైతే నెంబర్ ఇస్తుంది అనమాట. సచ్చినోడు గే అయ్యి ఉండి నన్ను ఎలాగ డేటింగ్ పిలిచాడు అనేసి మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా చూసిన ఈ పిచ్చి పిల్ల అయితే ఆ నెంబర్ చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది, ఏదేమైనా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అనేసి. ఇంక ఇక్కడ మన హీరోని చూసుకుంటే మన హీరో అయితే ఆఫీస్కి అయితే వస్తాడనమాట. ఇంకా అది చూసిన కజిన్ అయితే షాక్ అవుతాడు, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇలాంటి చీప్ ప్లేసులు నీకు నచ్చవు కదా, అసలు పిల్లలేంటి నీకు నచ్చరు కదా అంటే, గ్రాండ్ మా నాకు చెప్పి ఇక్కడ పంపించింది, తప్పక ఇక్కడికి వచ్చాను అనేసి అని మన హీరోయిన్ గాస్ అయితే చూస్తాడనమాట. ఏంటి తిని ఇక్కడ ఉందంటే, తను నీకు తెలుసా అంటే, లేదు నాకు తను తెలియదు అని చెప్పేసి, సరే అయితే నా రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చింది అనేసి చెప్తాడనమాట. ఇంక ప్రిన్సిపాల్ అయితే స్టాఫ్ మీటింగ్లో మన హీరోని అయితే చూపిస్తాడనమాట. ఈయనే మన నెక్స్ట్ బాస్, ఈయనే మన CEO అనేసి చెప్పగానే మన హీరోయిన్ అయితే ఫుల్గా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తాను, నా గురించి ఎవరికైనా చెప్పావంటే నీ పని ఉంటుంది చూసుకో, నేను నీ ఫ్రెండ్ అని ఎవరికి చెప్పగాను. కానీ అప్పుడే మన వాడికి డయేరియా ప్రాబ్లం వస్తే ట్యాబ్లెట్ వేద్దాం అనుకునేటప్పటికి అక్కడ ప్రిన్సిపాల్ మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కలో ఆ ట్యాబ్లెట్ పడిపోతుంది అనమాట. ఆ మొక్క కోసం, ఆ ట్యాబ్లెట్ కోసం మనోడు చాలా మొక్కలు పట్టుకుని పిచ్చిగా బిహేవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడనమాట. ఇది చెప్పే కన్నా చూస్తేనే చాలా బాగుంటుంది. సారిక మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా, కానీ నా మొక్క ఎందుకు తీసుకెళ్ళాడు అనేసి ఆ ప్రిన్సిపల్ చాలా బాధపడుతూ ఉంటే ఆ మొక్కలో ఉన్న వైట్ స్టోన్స్ అన్నీ వెతగ్గా ట్యాబ్లెట్ దొరుకుతుంది అనమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే రాయి వేసేసుకున్నాడేమో కడుపులో అనేది అనుకుంటాడనమాట. ఇంకప్పుడే హీరోయిన్ డాబా మీదకి వచ్చి అయితే మాట్లాడుతుంటే అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వస్తే, ఏంట్రా పైన మీకేం పని అనగానే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఈ పిచ్చి పిల్ల అయితే వస్తుందనమాట. వచ్చి ఒక వంట చేసి ఆవిడని అయితే పెట్టుకుంటుంది అనమాట. వంట ఎలా చేయాలి ఏంటి అని మొత్తం అంతా నేర్చుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్కి నచ్చి వండి పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా వంట అయితే నేర్చుకుంటుంది అనమాట. ఇంకా అప్పుడే చెత్తబుట్టలో
కిచెన్లోకి వెళ్ళి ఏదో వెతుకుతూ ఉంటుందన్నమాట. అక్కడ పాపం చెత్త ఎడుకుండా ఆయన వచ్చి ఏమ్మా ఎందుకు ఎత్తుకుంటున్నావు ఆకలేసి ఎత్తుక్కుంటున్నావు అనేసి అప్పుడే ఈ పిచ్చి పిల్లకు ఒక డ్రింక్ ఇస్తే లేదు లేదు నాకు కావాల్సింది ఇందులో పడిపోయింది అందుకే ఎత్తుక్కుంటున్నాను పర్లేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అనగానే ఆ చెత్త అంతా కూడా చాలా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అయినా పట్టించుకోకుండా ఎతుకుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడే నానమ్మ హీరో కోసం అమ్మాయిలను అయితే వెతుకుతూ ఉంటుంది అనమాట. మన హీరోకి ఈ అమ్మాయి నచ్చదు ఈ అమ్మాయి నచ్చదు అనేసి అమ్మ అంటూ ఉంటే వాడికంటే ముందు నీకే నచ్చట్లేదు అనేసి అని అంటూ ఉంటే ఇంకప్పుడే గ్రౌండ్ అంతా చూద్దామనేసి ప్రిన్సిపాల్ని తీసుకుని మన హీరో అయితే బయటకైతే వస్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడే హీరోయిన్ కోచింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. సరే అయితే నేను మీకు ఫోటో తీస్తాననేసి ప్రిన్సిపాల్ని తీయాలనుకుని హీరోయిన్ అయితే ఫోటోలు తీస్తూ ఉంటే హీరోయిన్ సీరియస్గా హీరో గసే చూస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫోటో చూసిన మనోడికి అయితే ఫుల్గా భయం వేస్తూ ఉంటుంది. వీడు కావాలనే నా ఫోటో తీస్తున్నాడు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు వీడు ఎక్కడో ఫారెన్లో చదువుకున్నవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేసి అనగానే నీ మీద ప్రేమతో వచ్చాడేమో నిన్ను ప్రేమించడానికి వచ్చాడేమో అనగానే అంత సీన్ లేదు వాడికి నాకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది మొన్న చూసావు కదా వాడు ఎలా నన్ను బుల్లింగ్ చేస్తూ మాట్లాడాడు వాడు ఎందుకు నాతో ప్రేమలో పడతాడు అనగానే లేదు నిన్ను కావాలని నేను షాక్ చేస్తున్నాను నేను కావాలనే ఎత్తుకుంటే నీ దగ్గరికి వచ్చాడు నువ్వంటే చాలా ఇష్టం వాడికి అర్థం చేసుకో నువ్వు ఏదేమైనా నువ్వు వాడితో ప్రేమలో పడాలి అనేసి అని అంటూ ఉంటే లేదు నాకు అసలు వాడంటే ఇష్టం లేదు పిచ్చిదానా నీ జాబ్ కావాలన్నా నువ్వు ఇప్పుడు వాడి చుట్టూ తిరగాల్సిందే నీకు జాబ్ కావాలన్నా నువ్వు వాడిని పటాయించాల్సిందే అని చెప్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ అది మాటలన్నీ విన్నాక సరే అయితే హీరోయిన్ ఎలాగైనా ట్రాప్ చేయాలనుకుంటుంది అనమాట. ఇంకా అది పని అవ్వక మన హీరోయిన్ గోడకి వేసి కొట్టుకుంటూ ఉంటే అప్పుడే మనోడు అంటే కజిన్ వచ్చి ఫుడ్ ఇస్తాడనమాట. ఆ ఫుడ్ తింటున్న మన హీరోయిన్కి ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గుతుంది. ఇక్కడైతే హీరోయిన్ పెద్దన్ననైతే చూపిస్తాడు. ఆ బార్లో కనిపించిన అమ్మాయి ఒక బిజినెస్ ఉమెన్ అనేసి ఒక బిజినెస్ ఐకాన్ అని అయితే తెలుస్తుంది అనమాట. ఎలాగైనా ఆ అమ్మాయిని పటాయించాలని అయితే మనోడు అనుకుంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనోడు గే కాబట్టి ఒక అబ్బాయిని అయితే చూస్తాడనమాట. మనోడికి చాలా బాగా నచ్చేస్తాడు ఆ అబ్బాయి. ఇంకా అందుకోసమైనా వాడి దగ్గరికి వెళ్ళి నెంబర్ ఇస్తే నువ్వు చాలా ఫేమస్ అయిన వాడు కదా నా దగ్గరికి వచ్చి నాకెందుకు నెంబర్ ఇస్తాను నువ్వు నాతో డేటింగ్ చేస్తావా అనేసి అని అనగానే లేదు నేను నీకు సరిపడిన నీకు సూట్ కాను అనేసి అని అంటే మనోడు అక్కడ గట్టిగా దగ్గర లాక్కుని ముద్దు పెట్టే అంత దగ్గరికి వెళ్తాడు కానీ ముద్దు పెట్టాడు అనమాట. ఇంకా ఇక్కడ ఈ గే రొమాన్స్ కూడా బాగుంటుంది గైస్ అసలు వాళ్ళ ఫీలింగ్స్ అవి బాగా చూపిస్తారు చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ మన హీరోని చూసుకుంటే అందరికీ స్టాఫ్ అందరికి కూడా నేను ఫుడ్ పెట్టిస్తాను రెస్టారెంట్ మాదే మీరు అందరు రండి ఫుడ్ తిందాము అందరం స్టాఫ్ డిన్నర్ చేద్దాం అనేసి ఇంకా స్టాఫ్ అందరికైతే ఫోన్ చేసి రప్పిస్తాడనమాట. అవును హీరో ఫుడ్ డిన్నర్ ఇస్తానన్నట్టు రా మనకు నచ్చింది తినేద్దాం కుమ్మేద్దాం అనేసి అందరూ కూడా కట్టుకుని వెళ్తే అక్కడ ఉన్న టేస్టీ ఫుడ్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతాడనమాట. మనోడు కూడా అంత టేస్టీ ఫుడ్ కట్ చేసి ఇంకొకటి అందరికి సర్వ్ చేస్తుంటే మన హీరోయిన్ పిచ్చి గుమ్మేస్తుంది అసలు ఎంత తింటుందంటే మామూలుగా తిందనమాట. ఇంకా మన హీరోయిన్ బుల్లింగ్ చేయాలనుకుంటేనే మన హీరోయిన్ కాస్త చూసి అట్రాక్ట్ అవుతుంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి ఇంకా నాకు లిఫ్ట్ ఇస్తారా సార్ అనేసి మనోడిని టచ్ చేసి ముట్టుకుంటూ మాట్లాడుతుంటే మనోడికి ఓసిటీ ప్రాబ్లం వల్ల తెగ ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ని చూసుకుంటే హీరోయిన్ ఫ్రెండ్ కూడా లిఫ్ట్ అదే మొహం అంతా బాగుని చాలా ఇదిగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడైతే హీరోయిన్ ప్రేమించిన బండోడు ఉన్నాడు కదా ఫస్ట్ రిజెక్ట్ చేసింది కదా బ్లైండ్ డేట్ ఇంకా వాడైతే వస్తాడనమాట. ఇంకా వాడు ఫుల్గా డ్రింక్ తాగేసి ఉంటే నీతోటి నేను అనవసరంగా బ్రేకప్ చేసుకున్నా నాకు ఒక అందమైన అమ్మాయి దొరికింది నేను తన్నేతోనే ఉంటాను నీతో వన్ నైట్ స్టాండ్ కావాలంటే చెప్పు నేను చేస్తాను అనేసి మన హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేస్తూ ఉంటే నువ్వు టచ్ చేయకుండా ఉంటా సచ్చినవాడు అనేసి వాడిని అయితే పక్క దోసేస్తూ ఉన్నా వాడు కావాలని వచ్చి మన హీరోయిన్ని తప్పుగా ముట్టుకుంటూ ఉంటే అప్పుడు మన హీరో వచ్చి మన హీరోయిన్ అయితే కాపాడిస్తాడు అనమాట. ఇంకా వాడిని డోర్ తీసి కార్లో పడేసి వాడు చస్తాడో బతుకుతాడో ఏదైనా కానీ వాడిని వదిలేయచ్చు కదా ఎందుకు ఇదంతా అనగానే డ్రింక్ చేసి ఎవరి జీవితాన్ని ఎవరు కోల్పోకూడదు ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ అంతా ఎంతలా డిస్టర్బ్ అవుతుందో తెలుసా వీడు డ్రింక్ చేసి వీడు చచ్చిపోతే పర్లా వీడి వల్ల ఇంకో కుటుంబం చచ్చిపోతే ఆ కుటుంబంలో ఉన్న పెద్దలు చచ్చిపోతే ఆ తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేసి మన హీరోయిన్ చాలా ఎమోషనల్గా చెప్తుంటుంది అనమాట. అదంతా విన్న మన హీరో అయితే షాక్ అవుతాడు ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అనేసి మన హీరో అయితే అడుగుతూ ఉంటాడనమాట. నీ పనేది నువ్వు చూసుకో అనేసి మన హీరోయిన్ పొగరుగా చెప్పేటప్పటికి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా మన హీరోయిన్కి హీరో అయితే తెగ గుర్తొస్తూ ఉంటాడు ఎందుకంటే మన హీరోని చాలా ఇష్టపడి ఉంటుంది మన హీరోయిన్. కాకపోతే అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల మన హీరో దగ్గరికి అయితే రాకుండా మన హీరోయిన్ ఉండిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి మన హీరోయిన్కి వాడికి కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరు ఇప్పుడు ఎనిమిస్లాగా ఉన్నారు. చిన్నప్పుడు ఒకళ్ళు ఇష్టపడే ఉంటారు. నువ్వు మీట్ తినవు కదా వాడు మీట్ ఇస్తే ఎలా తింటున్నావు సిగ్గు లేకుండా ఎవరేమైనా ఇస్తున్నా తినేస్తావా అనేసి అని అనగానే నువ్వు సిగ్గు లేకుండా తినేది నేను కాదు
కాదు, నువ్వే చిన్నప్పుడు ఏది పడితే అది తినేసేవాడివి, నేనేమి తినేదాన్ని కదా, నేను చాలా ఫుడ్ చూసుకుని తింటా, నేను ఎంత తిన్నా లావాను, కానీ నువ్వు ఇప్పుడు తిన్నా కూడా లావ్ అయిపోతావు, నువ్వు పందివి అర్థమవుతుందా అనేసి మరలా మన హీరోని పంది అని తిట్టేస్తుంది అనమాట. నువ్వు ఏమనుకుంటున్నావు, ఈయన మన సార్, నువ్వు ఆయన బాస్ తోటి ఇలా ఎలా మాట్లాడతావు అనగానే మన ఫ్రెండ్ కూడా బాస్ని కూల్ చేయటం కోసం అనేసి డ్రింక్ అయితే వస్తుంది అనమాట. ఆ డ్రింక్ అయితే బట్టల మీద ఒలిగిపోయేటప్పటికి నీకు ఏమైనా పిచ్చిలేసిందా, జాబ్ పోవాలనుకుంటున్నావా, నువ్వు హీరోతో అలా ఎందుకు మాట్లాడావు అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే హీరోతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవడం కోసం అయితే వస్తుంది. ఇప్పటిదాకా మన ఇద్దరి మధ్యన ఏ గొడవలైనా కానీ ఇంక ఇప్పుడు వదిలేసే అనేసి మన హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే మన హీరో అయితే చేచాపడనమాట. ఇంకప్పుడు మన హీరో మిడిల్ ఫింగర్ అయితే చూపిస్తే వరస సచ్చినోడా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని వస్తే నువ్వు నాకు మిడిల్ ఫింగర్ చూపిస్తావు అనేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి పిచ్చ తిట్లు తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే మన హీరోకి చిన్నప్పుడు తన ఫేస్ అయితే గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా తన అంత క్లోజ్గా అంత దగ్గరగా మన హీరోకి కనిపించేటప్పటికి మన హీరో హార్ట్ బీట్ అయితే 100 దాటేసి కొట్టేసుకుంటుంది అనమాట. ఇంకా అది చూసిన మా నోడు చల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు అనమాట. అయినా సరే మన హీరోని వదులుతుంది, మళ్ళీ పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉండు, నాకు ఏదో అవుతుంది అనేసి అని అనగానే సరే ఇప్పుడైనా అంత గొడవ వదిలేద్దాం, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావంటే అస్సలు మనోడు వినిపించుకోడు అనమాట. వాడు ఏమనుకుంటాడంటే హార్ట్ అటాక్ వచ్చేసిందేమో అనుకుంటాడనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్ని ఫుడ్ తినడానికి పిలిచాడు కదా, ఇంకా ఆ బిల్లు అయితే కట్టకుండా వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ బిల్లు చూసుకుంటే మన ప్రిన్సిపల్ సంవత్సరం జీతం అనమాట. ఇంకా అది చూసిన మన ప్రిన్సిపల్ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఇంకా మనోడైతే డాక్టర్ దగ్గరకు వస్తాడనమాట. సార్ నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేసింది తెలుసా, నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది కదా అనేసి ఇంకా తెల్లవార్లు అంటే నైట్ వచ్చినాడు పొద్దున్న దాకా ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు. ఆడు చాలా రకాలుగా చెప్పాలనుకుంటాడు డాక్టర్ నీకు హార్ట్ అటాక్ కాదురా అయ్యా అనేసి. అయినా మా నోడిని పిచ్చుకుంటాడు. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర సజెషన్ ఇస్తే లేదు సార్ మీకు హార్ట్ అటాక్ కాదు, మీ హార్ట్ అంతా బాగుంది, మీరు లవ్లో పడ్డారు, మీరు ఇష్టపడ్డ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ ఆటోమేటిక్గా రేజ్ అవుతుందంటే నేను ఇంకా తనని ఇష్టపడుతున్నాను అనేసి మనోరు ముడిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ చూడగానే బుల్లింగ్ చేయాలన్న వాడు కాస్త కూడా తన ప్రేమలో నెమ్మదిగా పడిపోతూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా మనోడి ప్రేమలో పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మన హీరోయిన్ ఫుట్బాల్ టీం కనుక నేషనల్కి ఆడాలి అంటే కనుక బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ కావాలంటే హీరోనే శాన్సర్ చేయాలన్నమాట. ఇంకా ఆ బడ్జెట్ కోసం మన హీరోని కాకపడటం కోసం మన హీరోయిన్ చాలా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన ప్రిన్సిపల్ని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా లేదు నా చేతిలో ఏమీ లేదు, హీరో ఒప్పుకోవాలి, హీరో ఒప్పుకుంటేనే నీకు బడ్జెట్ వస్తుంది అనేసి చెప్తే మన హీరోయిన్ చాలా డల్గా కూర్చుంటే ఏముంది నువ్వు హీరోతోనే ఎలాగోలాగా కాంట్రాక్ట్ మీద సైన్ చేపించేసే ఆటోమేటిక్గా నీకు బడ్జెట్ వస్తుంది అనేసి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఎప్పుడు అప్సెట్గా ఉంటుందో ఫుడ్ ఇద్దామనేసి మన కజిన్ అయితే మొత్తం ఫుడ్ ప్యాకెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడికి కజిన్ అయితే వస్తుందనమాట. గే గురించి అంతా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అంటే ఏమీ లేదు ఆడిని నేను ట్రాప్ చేయాలనుకుంటున్నాను అనేసి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఫ్రెండ్ అయితే అడుగుతాడనమాట. నేను హీరోయిన్కి దగ్గర అవ్వాలనుకున్న సజెషన్స్ ఇవ్వనని అడుగుతాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే వాడైతే ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక్కడైతే హీరోయిన్ తమ్ముడైతే కనిపిస్తాడనమాట. ఏంటి నువ్వు మా ప్రిన్సిపల్ సారు కదా, నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు, నువ్వు కూడా డాన్స్ నేర్చుకుంటున్నావు అంటే లేదు నా ఫ్రెండ్ ఆఫీస్ అని అనగానే ఇంకా మనోడైతే డాన్స్ క్లాస్కి వెళ్ళి డాన్స్ మూమెంట్స్ చేస్తే మనోడు మూమెంట్స్ అయితే బాగా చేయడనమాట. చూస్తానికి అందంగా ఉంటాడు కానీ మూమెంట్స్ అయితే సరిగ్గా చేయడనమాట. అది చూసిన మేడం అయితే నీకు మార్కులు చాలా తక్కువ వచ్చినాయి, అందంగా ఉంటే సరిపోదు, మార్కులు కూడా బాగా తెచ్చుకోవాలనేసి పిచ్చ తిట్లు తిడుతూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది, మనోడు ఒక డిజైనర్ అనేసి మంచి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తాడనేసి తెలుస్తుంది. ఇంకా హీరోయిన్ అన్నయ్య వచ్చి ఇంకా ఈ అమ్మాయి కోసం అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అది అప్పుడు కనిపించింది కదా అమ్మాయి కోసం, ఎవరు తిను, ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, తనకి ఎంతమంది ఉన్నారు, అఫైర్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అన్ని డీటెయిల్స్ చేస్తుంటే తను ఒక బిజినెస్ ఐకాన్, తనకి ఇప్పటిదాకా ఏ బాయ్ ఫ్రెండ్ లేడు అనేసి చెప్తాడనమాట. ఇక్కడ చూసుకున్న మన హీరో ఫోటోలు చూసి మురిసిపోతూ ఉంటుంది. నేను నిన్ను ఎంతలా ఇష్టపడ్డాను, నువ్వు మళ్ళీ నా దగ్గర అవుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేవు అనేసి మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు చాలా రూడ్గా మారిపోయావు, నువ్వు చాలా రూడ్గా మాట్లాడుతున్నావు అనేసి అతను గీసి ఇచ్చిన ఒక వెడ్డింగ్ డ్రెస్ అయితే చూసుకుంటూ మురిసిపోతూ మన హీరోయిన్ అలాగే పడుకుని పొద్దున్నైతే లేస్తుంది అనమాట. లేకని ఏదేమైనా నేను ఆ పిల్లల కోసం ఎంత కొంత ట్రై చేస్తాను అనగానే ఇంకా మనోడైతే మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఉండటం వల్ల వీడికి సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనేసి వాడి రూమ్లో ఆ అమ్మాయి పడుకుంటుంది, నాకు ఆ రూమ్ కావాలనేసి మనోడు చాలా గొడవ చేస్తూ ఉంటాడనమాట చిన్న తమ్ముడు. అది ఎంత విన్నా తిను వీడి కష్టం కూడా మనం ఆలోచించాలి అనగానే సరే అయితే మీ ఇద్దరిలో ఎవరు పెట్టుకుంటాడో వాడిని రూమ్లో పెట్టుకోండి అంటే మా వల్ల కాదు నువ్వే పెట్టుకో రూమ్లో అనగానే నేను ఎలా పెట్టుకోండి, నేను ఒక అమ్మాయిని కాబట్టి, లేదంటే తను నా దగ్గర పెట్టుకోమంటే ఇంకా పెద్దన్న రూమ్లో ఈ చిన్న తమ్ముడు ఉండేలా సెట్ చేస్తాడు.
వెళ్తారనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఈ అమ్మాయి అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న స్టాఫ్ తోటి మాట్లాడి వెళ్తుండే, అందుకే దీనికి ఇప్పటిదాకా ఒక బాయ్ ఫ్రెండ్ కూడా దొరకలేదు, ఇంత హార్డ్‌గా ఇంత రూడ్‌గా ఉంటుంది కాబట్టి అనేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే, హాయ్ బ్యూటిఫుల్ లేడీస్ తనెవరు ఏంటి అనేసి అక్కడికెళ్ళి ఎంక్వైరీ అంతా చేస్తాడనమాట. ఇంకిక్కడ చూసుకుంటే హీరోయిన్ ఫ్రెండ్ అయితే మాట్లాడుకుంటాడు. ఎలాగైనా నువ్వు హీరోయిన్ పటాయించి సైన్ అయితే చేసుకోవాలి. నీ జాబ్ నిలబడాలి అన్నా, లేదు అంటే నీకు డబ్బులు కావాలన్నా, లేదంటే ఆ పిల్లలు ఫుట్బాల్ టీంలో మ్యాచ్ ఆడాలన్నా, ఇదంతా చేయాలన్నా నువ్వు హీరోని పటాయించాలనేసి చెప్తూ ఉంటే, ఇంక హీరోకైతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుందన్నమాట. మన హీరో కనీసం పట్టించుకోడనమాట. ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న మన హీరోయిన్ ఇంకా ఈ కజిన్ దగ్గరికెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. హీరో అసలు ఎందుకు రావట్లేదు స్కూల్‌కి, ఆడు సైన్ చేస్తాడు కదా అనుకుంటే ఆడు రావట్లేదు, వాడి వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పిల్లల మీదకి సరిగ్గా శ్రద్ధ కూడా పెట్టలేకపోతున్నాను అనేసి అంటూ ఉంటే, సరే అయితే హీరోకి ఫోన్ చేసి హీరోతో మాట్లాడు అనగానే హీరో ఫోన్ ఎత్తుతాడనమాట ఒక 100 కాల్స్ చేశాక. సరే అయితే ఇంటికి రా అనగానే మన హీరోయిన్ కూడా సూపర్‌గా రెడీ అయిపోయి ఇంటికైతే వస్తుందనమాట. మనోడు ఏమనుకుంటాడంటే ఇంటికి రమ్మన్నాడు కాబట్టి ఏదో ఊహించేసుకుంటాడనమాట మనోడు. ఇంకప్పుడే హీరో ఫ్రెండ్ అయితే లోపలికైతే వెళ్తూ ఉంటే, ఎదవ సచ్చినోడు ఈడొక గే అయ్యుండి నన్నేమో అనవసరంగా డేట్‌కి పిలుస్తాడనేసి వాడిని పక్కా పిలిచి, నువ్వు గే అయ్యుండి నన్నెలా డేట్‌కి పిలుస్తావు, నా ఫీలింగ్స్ తోటి ఎలా ఆడుకుంటావు, నీకు కొంచెమైనా బుద్ధుందా అనేసి అనగానే, నేను గే అని నీకెలా తెలుసు, నీకెవరు చెప్పాడు అనేసి అచ్చం అమ్మాయిలా తిప్పుకుంటూ మాట్లాడతాడనమాట. అవును నా ఫ్రెండ్ నిన్ను ఆడిని గే బార్‌లో చూసిందంట అనగానే, అవునా మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎవ్వరికీ తెలియకూడదని మేము చాలా సీక్రెట్‌గా ఉంచామనేసి ఈ ఫ్రెండ్ చెప్తూ ఉంటే, మన హీరోయిన్ తీసుకొచ్చిందేమో 2 పేపర్లు, ఆడేమో గంట నుంచి ఆ పేపర్లు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ తన ముందు ఉండాలనేసి. ఇంక మన హీరోయిన్ వాష్‌రూమ్ కోసం అనేసి ఆ రూములన్నీ ఎతుక్కుంటూ వెళ్తూ ఉంటే, ఇంక అప్పుడే హీరో డిజైనింగ్ చేసే రూమ్ అయితే కనిపిస్తదనమాట. ఆ రూమ్‌లోకి వెళ్ళాలి అనుకుంటే మన హీరో వచ్చి ఇంక అప్పుడే డోర్ అయితే వేసేస్తాడు. ఇంక వాష్‌రూమ్ అటుంది అని చెప్పగానే ఇంక మన హీరోయిన్ ఇంకా వాడు చిన్నప్పుడు డ్రాయింగ్స్ అయితే వేస్తూ ఉంటాడనమాట. డిజైనింగ్ డ్రెసెస్ అవి గుర్తు తెచ్చుకున్న మన హీరోయిన్ ఫుల్‌గా బ్లష్ అవుతూ ఉంటుంది. వాడు చిన్నప్పటి నుంచి ఆ టాలెంట్ అలాగే ఉంది, వాడికి ఆ టాలెంట్ పోలేదనగానే ఇంక అక్కడ ఆ చిన్నప్పటి బాబే కూర్చున్నట్టుగా మన హీరోయిన్‌కి అయితే కనిపిస్తాడనమాట. తర్వాత చూసుకుంటే అక్కడ మన హీరోనే ఉంటాడు. ఇంక ఎలాగైనా ఏదేమైనా వీడితో సైన్ చేపించాలనేసి మన హీరోయిన్ చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే అక్కడ ఉన్న బీర్ బాటిల్ అయితే మూత తీయగానే ఆ బీర్ అంతా మన హీరోయిన్ షర్ట్ మీద అయితే పడిపోతుంది. మన హీరోయిన్ షర్ట్ తీసి అదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే అది చూసిన మనోడికి ఫుల్ ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇంక అప్పుడే కజిన్ కూడా లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే మన హీరోయిన్, ఇది ఇంకా నీకు అర్థం కావట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాననేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనోడికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఇంకా అది చూసిన మనోడు తప్పించుకుని వెళ్తూ ఉంటే మన హీరోయిన్ కూడా సైన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు, ప్లీజ్ సైన్ చెయ్యి, ఏదేమైనా ఈ పూట నువ్వు సైన్ చేసేయాలనేసి వెళ్ళి మన హీరోయిన్ వాడికి గుద్దుకుంటుందో లేదో ఇంకా మనోడి సిస్టమ్ అయితే ఆన్ అనమాట. అది చూసిన మన హీరోయిన్కి మనకి యాకేసి ఇంకా బయటకైతే మన హీరోయిన్ మోసుకుని వచ్చి బయట అయితే పడేస్తాడనమాట. అది చూసిన కజిన్ మన హీరోయిన్ కూడా షాక్, అదేంటి వాడు గే కదా, ఇది ఇలా జరుగుతుందా, గేకి ఎప్పుడైనా ఇలా అవుతుందా అనేసి మన హీరోయిన్ చాలా డౌట్గా ఉంటే మన హీరోయిన్ డ్రెస్ చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటే సరే అయితే అనేసి నేను వెళ్తాను అనగానే ఇంకా మన కజిన్ అయితే మన ఫ్రెండ్ మొహం పట్టుకుని పిసికేస్తూ ఉంటాడనమాట. కొంపదీసి వీడు కూడా గేయేనా, మన చుట్టుపక్కల ఇంతమంది గేలు ఉన్నారా అనేసి అని అంటూ ఉంటే ఇంకా మనోడు సిగ్గుతోటి మొత్తం టీ షర్ట్లోకి దూరిపోయి కూర్చుంటాడు. ఎంత ఫన్నీగా ఉంటుందో ఇక్కడ సీన్ అయితే. ఏమైందిరా అంటే ఏమీ లేదు, నా పరువు పోయింది, హీరోయిన్ ముందు నా పరువు పోయిందంటే ఏమైంది చెప్పు బ్రో, ఏమైంది అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఏమీ లేదు నేను చెప్పను, మీరు అర్జెంట్గా నా ముందు నుంచి వెళ్ళిపోండి అనేసి మనోడు గొక్క పెట్టి ఏడుస్తుంటే అప్పుడే హీరోయిన్ టీ షర్ట్ అయితే కనిపిస్తుంది. ఇదంతా నీ వల్ల అనేసి అది పడేయాలని అనుకుంటాడు కానీ అస్సలు కాదనమాట. ఇంకా మనోడికి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటానికే కాదనమాట, మన హీరోయిన్ కూడా మురిసిపోతూ ఉంటుంది హీరోయిన్ గుర్తు తెచ్చుకుని. ఇంక ఇదంతా తినైతే తన అన్నతోటి అడుగుతూ ఉంటుంది, గేకి ఎప్పుడైనా ఫీలింగ్స్ వస్తాయా అమ్మాయిని చూడగానే అంటే అది ఇంపాసిబుల్, ఆడు అసలు గేయే కాదు, అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చినాయి అంటే వాడు గే కాదు అనేసి అని అంటూ ఉంటే ఇంక ఇక్కడ ఈ ఫ్రెండ్ కూడా హీరోయిన్ ఫ్రెండ్ని చూసి మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా ఈడైతే షర్ట్ని పట్టుకుని తెగ మాట్లాడుతూ ఉంటాడు ఆ షర్ట్తో, హీరోయిన్తోనే మాట్లాడుతున్నాను అనుకుని అన్నీ మాట్లాడేస్తూ ఉంటాడనమాట. ఇంకా సరే నీకు కావాల్సిన సైనే కదా, నేను సైన్ అయితే చేసేస్తాను, ఇంకా మీద నువ్వు నా వెంట పడకు, నాతో చూడుకో అనేసి మనోడు ఇంకా సైన్ చేసి అయితే ఇచ్చేస్తాడనమాట. ఇంకా నెమ్మదిగా వాడైతే డ్రాయింగ్ చేసేటప్పుడు హీరోయిన్ ఫేస్ ఇమేజిన్ చేసుకుని ఆ స్కెచెస్ అన్నీ కూడా హీరోయిన్ ఫేస్తోనే గీస్తూ ఉంటాడనమాట. ఏమైందిరా నీకు, కంట్రోల్ చేసుకో హీరోయిన్ గుర్తు తెచ్చుకోక అనుకుంటున్నప్పుడే హీరోయిన్ ఫోన్
ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను నీకు ఎంత దూరంగా ఉండాలంటే నువ్వెందుకు నాకు అంత దగ్గరికి వస్తున్నావు అనేసి మన హీరో ఫుల్ ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటాడనమాట. హీరోయిన్ స్టూడెంట్, హీరోయిన్ తమ్ముడికి కూడా ఒక పోటీ అయితే పెడతారనమాట. ఇంకా అందరికంటే కూడా వీళ్ళే చాలా బాగా ఆడుతూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లోడిని దాచి ప్రొటెక్ట్ చేసినట్టుగా మన హీరోయిన్ స్టూడెంట్ అయితే మన తమ్ముడిని కేర్ చేస్తుంది. అది చూసిన మనోడైతే ఆ స్టూడెంట్కి పడిపోతూ ఉంటాడనమాట. ఇందులో చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి, చాలామంది కపుల్స్ ఉంటారు గైస్, మీరు చూడాలి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మన హీరో అయితే ఇంకా వాళ్ళ గ్రాండ్ మాని కలవటం కోసం అయితే వస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా ఫ్రెండ్ డేట్ కోసం అని అయితే వస్తుందనమాట. ఇంకా హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళగానే ఇంకా హీరోకి డేట్ కోసం వచ్చిన వాళ్ళు అయితే తనైతే ఫోన్ మాట్లాడుతుంటుంది. వాడిని ఎలాగైనా పడగొట్టేస్తాను, ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి, వాడిని తర్వాత నేను డైవర్స్ కూడా చేస్తాననేసి తనైతే ఇలా మాట్లాడుతుంటే అసలు ఇది నువ్వు డేట్కి వచ్చిన వాడు ఎవడా అనేసి చూడటానికి వస్తే ఇంకెవరు మన హీరోనే. పాపం ఫ్యామిలీ కోసం ఇడు గే అయ్యుండి కూడా డేట్స్కి వస్తున్నాడా అనుకోగానే ఇక్కడ ఫ్రెండ్ డేట్కి వచ్చిన వాడు కూడా అంత గుడ్ పర్సన్ అయితే కాదనమాట. ఇంకా తనకు కూడా నచ్చపోయేటప్పటికి ఇంకా హీరోతోటి కార్లోకి వెళ్తూ ఉండి నువ్వు ఒక గే అయ్యుండి ఎలాగా ఒక అమ్మాయిని డేట్ చేయడానికి వెళ్ళావు అనేసి అని అనగానే ఇంకా మనోడు షాక్ అనమాట. ఏంటి నేను గే కాదు, నేను గే అని ఎవరు చెప్పారు అనగానే లేదు నువ్వు నా దగ్గర దాయాల్సిన అవసరం లేదు, నాకు అంతా తెలుసు, ఇదంతా చూసావంటే నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నీ జీవితంలో ఇంకా చాలా సంతోషాలు రావాలి, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అనేసి ఇంకా అలా మాట్లాడుతున్న క్రమంలో మన హీరోకి చాలా దగ్గరగా వెళ్ళగానే మరలా వారి సిస్టమ్ ఆన్ అవుతుంది. ఆడు చూసిన మన హీరోయిన్ నర్వస్ ఇంకా టాయ్స్ పట్టుకుని మనోడు నడుస్తూ వెళ్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే మన హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి ఆ టాయ్ నీకు నచ్చిందా, నచ్చకపోతే ఇచ్చేసే నేను వేరేది ఇస్తాను అనగానే లేదు ఇది నాకు చాలా నచ్చింది అనేసి ఆ బొమ్మను చూసి చాలా మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తను చూడగానే ఫీలింగ్స్ వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేసి అని అనగానే ఒరే నీకు తన మీద ఉన్నది ప్రేమరా, పిచ్చి ప్రేమరా, ఆ ప్రేమ గురించి అర్థం చేసుకోరా, నాకు ఎందుకురా పిచ్చి తెప్పిస్తావు, నేను పిచ్చి తగ్గించే డాక్టర్రా, నాకు ఎందుకురా పిచ్చి లేపుతున్నావు అనేసి మన హీరో తిట్టి పడేస్తాడు. ఇంక అప్పుడు మనోడికి రియలైజ్ అవుతుంది హీరోయిన్ అంటే ఇష్టం అనేసి. ఇంకా మన హీరోయిన్కి ఒక దెబ్బ అయితే తగులుతుందనమాట. మన కజిన్ అయితే తన దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసిన మనోడు ఫుల్గా జెల్సీగా ఫీల్ అయిపోతాడనమాట. నా గర్ల్ ఫ్రెండ్ వేడేవాడు ముట్టుకుంటున్నాడు, అయినా సరే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఎలాగైనా నా గర్ల్ ఫ్రెండ్ నేను దక్కించుకోవాలనేసి కూర్చుని కుక్క పెట్టి ఏడుస్తుంటే అప్పుడే ప్రిన్సిపాల్ వచ్చి సార్ మీకు ఇక్కడ అంతా బాగుందా, కన్వీనియంట్గా ఉందా అనగానే నేనేం చేస్తున్నాను ఇక్కడికి వచ్చి మీరు పెట్టే సోదేంటి అర్జెంట్గా నా దగ్గర నుంచి పోవడానికి గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్కి ఫ్లవర్ బొకే ఇవ్వడం కోసం అనేసి ఆ ఫ్లవర్ బొకే పట్టుకుని ఇంకా అక్కడే హీరోయిన్ అన్నం చూడగానే ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడనేసి ఆ ఫ్లవర్ బొకే నేలకేసి కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీటికి ఏమైనా పిచ్చిలేసిందా, ఇప్పుడు దాకా బాగానే వచ్చి ఇప్పుడు ఎందుకు అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనేసి అనుకోగానే మనోడు ఇంకా బార్లో కూర్చొని పెగ్గుల మీద పెగ్గులు తాగుతూ ఉంటాడనమాట. అప్పుడే మన హీరోయిన్ అక్కడికి వస్తుందనమాట. అక్కడికి వచ్చి ఇంకా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అలా హీరో కాస్త చూడగానే ఇంక ఈ ఫ్రెండ్ హీరో అయితే కొంచెం క్లోజ్గా ఉంటారనమాట. మనోడు ఏడుస్తుంటే ఆడ ఓదారుస్తుంటే వా వీళ్ళిద్దరు ఎంత గ్రేట్ లవ్, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి బాండింగ్ ఉందనేసి మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. అంటే మన హీరోని గే అనేసుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ చిన్న అన్న వెళ్ళి ఒక అబ్బాయికి అయితే ప్రపోజ్ చేస్తాడుగా, ఆ అబ్బాయి ఇంట్లో కనిపించేటప్పటికి ఈ అన్న అయితే కంగారు పడుతూ ఉంటాడు, వీడెవడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అనేసి అని అడగగానే ఇంకా అతను మా టీచర్, ఎందుకు అతన్ని గురించి అడుగుతున్నా, అతను కూడా డేట్ చేస్తావనేసి తమ్ముడు నవ్వుతూ వెళ్ళిపోతాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా వాళ్ళిద్దరికి ఏం చెప్పారో, మన ఇద్దరిని చూసినప్పుడల్లా వాళ్ళు వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారంటే ఏదో చెప్పలే, నీకెందుకు నీకు ఏ ఇబ్బంది ఉండదు అనేసి అని అంటూ ఉంటే ఇంకా అదంతా చూసిన హీరోయిన్ మీ ఇద్దరు చాలా బాగుండాలి, మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండాలి అనేసి అంటూ ఉంటుందన్నమాట. తనైతే షాపింగ్ చేద్దామని ఒక షాపుకి రాగానే అక్కడ హీరో చాలా స్టైల్గా నడుచుకొని వస్తుంటే అబ్బాయి నిజంగా ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుంది, ఒక గే అయిపోయాడు, ఏం చేస్తావు, నా చిన్నప్పుడు నా ఫస్ట్ లవ్ గే అవ్వాలా అనేసి మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే మన హీరో ఏమో హీరోయిన్ తోటి రొమాంటిక్గా మాట్లాడతానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అదంతా బిస్కెట్ అవుతుంది. అది చూసిన మన హీరోయిన్ ఇది ఏం చేయాలనుకుంటున్నాడు, ఒకవేళ ఆడు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలనుకున్నది నాతో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు అనేసి మన హీరోయిన్ అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒరే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నారా, ఎందుకురా ఒక గే అయి ఉండి నాకు ఫీలింగ్స్ తెప్పిస్తావు అనేసి మన హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ అనేస్తుంది అనమాట, నువ్వు ఒక గే అయి ఉండి ఇలా చేయకూడదు అని కానీ వెళ్ళి ఫ్రెండ్ని పిచ్చ కొడతాను, మరే నేను ప్రేమించే అమ్మాయికి గే అని ఎలా చెప్తారా, అదేరా నా ఫస్ట్ లవ్ ఎలా రా గే అని చెప్తే ఇప్పుడు నేను దాన్ని ఎలా ప్రేమలో పడేయాలి, నేను గే కాదని ఎలా చెప్పాలి అనేసి అంటూ ఉంటే మన హీరోయిన్కి అదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. హీరో ఎందుకు ఇలా మాట్లాడాడు, నిజంగా హీరో గే అయినా మళ్ళీ ఇంకొకసారి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి
చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఇంకప్పుడే హీరో దగ్గరికైతే వస్తుందనమాట. ఇంకా ఫుల్‌గా రెడీ అయ్యి హీరో దగ్గరికైతే వెళ్ళగానే ఇంకా హీరోతోటి మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు గేవా? నిజంగా గేవేనా?" అంటే, "లేదు నేను గే కాదు. నేను నిజమైన అబ్బాయిని, నికాసైన అబ్బాయిని" అనేసి మన హీరోయిన్‌ని హగ్ చేసుకుంటాడనమాట. హగ్ చేసుకోగానే ఇంకేముంది సిస్టమ్ అయితే ఆన్ అయిపోతుందనమాట. ఇంక మన హీరోయిన్‌కి ఇలా కిస్ చేద్దామని రాగానే, "సరే నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు అబ్బాయివని నేను ఒప్పుకుంటున్నాను. మరి ఇదంతా చేయకు ప్లీజ్" అనేసి ఇంకా మన హీరోయిన్ వాళ్ళిద్దరి ప్రేమను ఒప్పేసుకొని ఇంక ఇంటికైతే వస్తూ ఉంటే ఇంకప్పుడే వీడైతే ఇంట్లో నుంచి వస్తాడు. "ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే పెట్టుకున్నావా? అలా ఎలా పెట్టుకుంటావు? నన్ను ప్రేమిస్తున్నానన్నావు. ఇంక వీడిని ఎలా ఇంట్లో పెట్టుకుంటావు?" అనేసి అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని ఇంకా అందరితోనూ గొడవలు అవుతూ ఉంటే ఇంకప్పుడు చిన్నన్న, పెద్దన్న వదిలేయండి అనగానే, "ఏంటి వీళ్ళు మీ అన్నలా? నేను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను" అనేసి అంటూ ఉంటే, "అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని" వాళ్ళు అడగగానే ఇంక మనోడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, "అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రాణానికి ప్రాణం కంటే ప్రేమించుకుంటున్నాం" అంటే ఇక హీరోయిన్‌ని అడుగుతాడు. "గే అని చెప్పావు వీడేనా?" అనేసి అంటే, "అవును అన్నా" అంటే వాడు గే కాదనేసి అని అంటాడనమాట. అదంతా విన్న తినైతే హమ్మయ్య అనేసి అనుకుంటదనమాట. ఈడి గురించేనా అడిగావు అనేసి అంటూ ఉంటే, "అబ్బే ఈడి గురించి కాదనేసి నా హీరోయిన్ నా ప్రేమ ఒప్పేసుకుంది. నేను గే కాదని ఒప్పేసుకుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాననేసి" గెంతుతూ ఉంటే ఇంకప్పుడే ఫ్రెండ్ ఉంటాడనమాట. "ఏరా నా ఫోన్ ఎత్తట్లేదు" అనేసి అని అనగానే ఇంకప్పుడే హీరోయిన్ ఫ్రెండ్‌కి అయితే ఫోన్ చేస్తుంది. "హీరో గే కాదు. వాడు కూడా గే కాదు. నేను కావాలని చీట్ చేశాడు" అనేసి అని అనగానే మన హీరోయిన్ కలవటం కోసం అనేసి మన హీరో వస్తాడనమాట. మన హీరోయిన్ పరిగెత్తుకుని వచ్చి మనోడిని హగ్ చేసుకుంటుందనమాట. అది చూసిన మనోడికి బటర్‌ఫ్లైస్ ఎగురుతాయి. మామూలుగా కాదనమాట. ఇంకా వాళ్ళిద్దరు కలిపి కపుల్స్ రెస్టారెంట్‌కి అయితే వచ్చి అక్కడ ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ వాళ్ళ టైంని అయితే భలేగా స్పెండ్ చేస్తూ ఉంటారు. అసలు ఎంత క్యూట్‌గా ఉంటాయో మూమెంట్స్ అన్నీ ఇయన్నీ చూస్తానికి. ఇంకా కేక్ అయితే గిఫ్ట్ ఇస్తాడనమాట మన హీరోయిన్‌కి. "కేక్ నీకోసం అని గాని నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం" అనేసి మన హీరోయిన్‌ని హగ్ చేసుకుంటాను రాగానే, "ఓకే డన్ బాయ్ గుడ్ నైట్ నువ్వు చాలా బాగా నిద్రపోవాలనేసి" చెప్తూ ఉంటదనమాట. అది చూసిన మనోడికైతే భలే నవ్వొస్తూ ఉంటుంది. "నిజంగానే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? లేదా ఎందుకు అన్నా ఇలా అడుగుతున్నావు" అనేసి అనగానే, "లేదు చిన్నప్పుడు వాడిని ప్రేమించడానికి, వాడిని కలవటం కోసమనే కదా నువ్వు వెళ్ళినప్పుడు" అనేసి అని అనగానే మన హీరోయిన్ కొంచెం డల్ అయిపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అవ్వటానికి కారణం అదొక రీజన్ అనమాట. ఇంక అప్పుడే మన హీరోయిన్‌కి అయితే గతం అయితే ఏం గుర్తుండదనమాట. ఇంక సరే అనేసి గుర్తు చేయడం కూడా ఇష్టం లేదనేసి ఇంక మన హీరోయిన్ ఎళ్లి, "అన్నా నేను వాడిని లవ్ చేయడం ఓకేనా? మీ ఇద్దరికి ఇష్టమేనా?" అనేసి అని అడుగుతూ ఉంటుందనమాట. ఇష్టమే అనేసి వాళ్ళిద్దరూ చెప్పాక మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మన కజిన్ మన హీరోయిన్‌ని దెబ్బకైతే క్లీన్ చేస్తూ ఉంటే ఇంకప్పుడు మన హీరో ఫుల్ జెలసీగా వచ్చి మన హీరోయిన్‌ని తీసుకొని అయితే వచ్చేస్తాడనమాట. "నీకేమైనా దెబ్బ తగిలినా, ఏమైనా ఇష్యూ వచ్చినా నన్ను అడుగు. నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే నువ్వేమైనా డాక్టర్‌వా ఏంట్రా ఎదవా" అనేసి మనసులో అనుకుంటుందనమాట. ఇంకిక్కడ చూసుకుంటే గే అన్నయ్య దగ్గరికొచ్చి ఒకడైతే చెప్తూ ఉంటాడు, "నీ చిన్న తమ్ముడిని ఆ మేనేజర్ చాలా బుల్లింగ్ చేస్తున్నాడు, చాలా ఏడిపిస్తున్నాడు, చాలా టార్చర్ చేస్తున్నాడు" అని చెప్పగానే అదంతా విన్న వీడికైతే కోపమొచ్చి వాళ్ళ సిస్టర్‌కి అయితే ఫోన్ చేస్తాడు. "ఆ మేనేజర్ మన తమ్ముడిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు" అంటే ఒకసారి వాడు పని చూడు అనగానే పిచ్చ కొట్టుడు కొడతది వీళ్ళ మేనేజర్‌ని. "నేనేం నీ తమ్ముడిని ఇబ్బంది పెట్టట్లే, వాడు సరిగ్గా పర్ఫార్మ్ చేయాలంటే కొంచెం పనిష్మెంట్ ఇవ్వాలి అందుకే ఇచ్చాను" అనగానే ఇంకోసారి నా తమ్ముడిని జోలికి గనుక వచ్చి పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాళ్ళు ఇరక్కొడతాననేసి మన హీరో దగ్గరికెళ్ళి కూడా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుందనమాట. "ఎందుకింత కోపంగా ఉన్నావు? కూల్ అవ్వు" అనేసి మనోడు ఎంత సముదాయం ఇద్దామనుకున్నా మన హీరో మీద కోపంగా మాట్లాడుతూ ఉంటుందనమాట. అప్పుడే మన హీరోయిన్ కూడా గతం చెప్తూ ఉంటుంది. "నాకు నువ్వంటే ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? వాళ్ళు ఎందుకు తిట్టానో తెలుసా? క్లాస్ రూమ్‌లో ఉన్న కొంతమంది హీరోయిన్‌కి ప్రపోజ్ చేయమనేసి, హీరోయిన్‌ని బుల్లింగ్ చేయమనేసి మన హీరోకి అయితే డబ్బులిస్తాడనమాట. ఇంకా మన హీరో కూడా హీరోయిన్ దగ్గరికొచ్చి ఐ లవ్ యూ చెప్పి ఇంకా బుల్లింగ్ చేయటం కోసమే వచ్చాడనుకోని మన హీరోయిన్ అంతలా తిట్టేసి ఉంటదనమాట. ఇంక తర్వాత అసలు విషయం ఏంటన్నది తర్వాత చూపిస్తాడు. "నేనెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలే. నిన్ను చిన్నప్పటి నుంచి కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రేమించాననేసి" చెప్తాడనమాట. అయినా మన హీరోని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంక ఈ ఫ్రెండ్ దగ్గరికొచ్చి పిచ్చ కొట్టుడు కొడతారు. "ఒరేయ్ ఎదవ నీ పనేదో నువ్వు చూసుకోరా, నా జీవితంలోకి ఎందుకురా ఏలు పెట్టి నా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నావు" అనేసి గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఇంకిక్కడ ఫ్రెండ్ అయితే మొగోళ్ళనే నమ్మకూడదు ఆళ్ళంతా ఎదవలనేసి ఇంక మొగజాతినే ద్వేషిస్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ తీసుకొచ్చి, "అసలు నువ్వు నిజం తెలుసుకోవా? పూర్తిగా ప్రతీదీ తెలుసుకోకుండానే ఆవేశపడిపోతూ ఉంటావా? చిన్నప్పుడు కూడా అంతే. పూర్తి నిజం తెలుసుకోకుండా ఆవేశపడిపోయావు. ఇప్పుడు కూడా అంతే. ఎవడో చెప్పిన మాటలు వినేసి నన్ను తప్పు చేసి నన్ను బ్లేమ్ చేసి చూపిస్తున్నావు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పూర్తిగా ఏది తెలుసుకోవా? అంత ఆత్రం ఎందుకనేసి" మన హీరోయిన్ని ఇలా తిడుతూ ఉంటే అప్పుడే మనోడికి స్టమక్ అప్సెట్ అవుతుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడే డాక్టర్ అయితే హీరోయిన్ చూస్తాడనమాట. "తను చాలా అందంగా ఉంది. నీ మనసులో ఉన్న మాట ధైర్యంగా చెప్పు. నాతో గంటలు గంటలు కూర్చొని మాట్లాడతాం కదా, తనకి ఎక్స్ప్లెయిన్ చేయి, తనకు అర్థమయ్యేలా చెప్పు" అనేసి మన హీరోకి అయితే అన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ వాడితో దిగిన ఫోటోలన్నీ చూసుకుంటూ ఇంకా ఒక్కొక్క ఫోటో అయితే డిలీట్ చేస్తూ చాలా సాడ్‌గా
సైలెంట్గా కూర్చుంటే ఏంటి మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యిందంటే అవునన్నా అనేసి అని అనగానే వాడు చాలా మంచోడు, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అనేసి అని అంటూ చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ నుంచి ఈ పిచ్చి అమ్మాయి అయితే మన హీరోయిన్ని గమనిస్తూ ఉంటుంది. హీరోయిన్ని చాలా ఇబ్బంది పెట్టావు కదా, నీ అంతు నేను తేలుస్తాను, నీ అంతు నేను చూస్తాను, నా హీరోయిన్ని ఇబ్బంది పెడితే నిన్ను అస్సలు వదలననేసి వాడి ఫేస్ మీద ఒక ఇంటి మార్కు అయితే పెడుతుందనమాట. ఇంక అప్పుడు కాడి నుంచి మన హీరోకి టార్చర్ మొదలనమాట. తినైతే చాలా టార్చర్ చేస్తూ ఉండదు మన హీరోయిన్ని. మన హీరోయిన్ ఎవరిని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ కూడా ఏడిపిస్తూ ఉంటుంది తిను. మరి హీరోయిన్కి తినికి ఉన్న రిలేషన్ ఏంటో అర్థం కాదు కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గానే చూపించాడనమాట ఈ ఎపిసోడ్స్లో. ఇంకా తిని స్టెప్ మామ్ అయితే వచ్చి తిని ఇంకా బాగా డ్రెస్ చేసుకుని ఒక రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ ఓకే చేయించమనేసి దానికోసం అనేసి వాడితో డిన్నర్ చేయమనేసి అంటూ ఉంటే వాడైతే రూమ్కి ఇచ్చి నువ్వు రూమ్లో వెయిట్ చేస్తూ ఉండు, నీతో టైం స్పెండ్ చేశాక అప్పుడు నేను ప్రాజెక్ట్ మీద సైన్ చేస్తాననేసి మాటలన్నీ విన్న తినకైతే చాలా కోపం వస్తుంది. వాడిని కొట్టేసి రాగానే ఇంకా ఇక్కడ స్టెప్ మామ్ అయితే బాత్రూంలో తిన్ని కొడుతూ ఉంటుందన్నమాట. తిన్ని చాలా టార్చర్ చేస్తుంటే అప్పుడే ఇంకా హీరోయిన్ అన్న చూసిన అమ్మాయి అయితే వచ్చి తిన్ని కాపాడుతుందనమాట. ఇంకా అప్పుడే తిని ఏడ్చుకుంటూ వచ్చి ఓ పార్కులో అయితే కూర్చుంటుంది. చెప్పుల వల్ల తనకైతే గాయమైతే అప్పుడే మన హీరోయిన్ వచ్చి ఈ డ్రెస్ అది నీకు సూట్ కాలే, నువ్వు నీలా ఉండు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేంజ్ అవ్వకు అనేసి అని అంటూ ఉంటే మన హీరోయిన్ ఇక్కడ ఫుల్గా తాగేసి మన హీరోయిన్ పిచ్చ కొడుతూ ఉంటుంది అనమాట. హనీ బేబీ నువ్వు కష్టపడకు, నువ్వు నన్ను తిట్టకు, నువ్వు నాకు దూరం అయితే నేను ఉండలేనేసి మనోడు చాలా కేర్ చూస్తూ ప్రేమిస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ ఎంత దగ్గర లాక్కుంటున్నా అదైతే దూరం చూసి మనోడిని పిచ్చి తిట్లు తిడుతుంటే ఇంకప్పుడే కజిన్ వచ్చి తనకి దూరంగా ఉండు, తను ఇష్టం లేదు అని చెప్తున్నా తనకి ఎందుకు దగ్గరికి వెళ్తున్నావు అనగానే ఏంటి తను నా గర్ల్ ఫ్రెండ్ అనగానే తను నిన్ను వద్దంటుంది కానీ తను నాకు కావాలి, ఏదేమైనా చిన్నప్పటి నుంచి నువ్వు అన్నీ నీకే దక్కించుకున్నావు కానీ ఇది ఏదేమైనా నేను దక్కించుకుంటా, తను నాది అనగానే నీకు అర్థమవుతుందా, తను నా ఫస్ట్ లవ్, మేము చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నావు, నువ్వు ఎలా మధ్యలోకి వస్తావు అనేసి అని అనగానే నేను మధ్యలోకి వస్తున్నాను, ఏది తప్పో రైటో రాంగో నాకు తెలీదు కానీ తను నాకు కావాలి, నేను జీవితంలో చాలానే విషయాలను కోల్పోయాను కానీ తను నాకు కావాలనేసి వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ అయితే అక్కడి నుంచి నడుచుకుని ఇంకా ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తన ఇంటికి సేఫ్గా వెళ్ళిందా లేదా అని చూసుకుంటారనమాట. ఇంకా ప్రిన్సిపాల్ చూసుకుంటే మన హీరోయిన్ని ఇంకా ఉద్యోగంలో నుంచి అయితే తీసేస్తాడనమాట. ఇంకా తన సామాను అంతా తీసుకుని బయటకు వచ్చేస్తుంటే అప్పుడు అది చూసిన హీరో అయితే ఇంకా ఈ ప్రిన్సిపల్కి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాడనమాట. నువ్వు ఎలా తన ఉద్యోగంలో తీసేస్తావు, తన జాబ్ పర్మనెంట్ అయిందని అయితే చెప్తాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే కజిన్కి అయితే ఒక ఫోన్ వస్తుంది. కజిన్ గర్ల్ ఫ్రెండ్ తోటి పార్టీకి రావాలని అయితే చెప్తారనమాట. ఇంకా అదంతా విన్న వీడికైతే ఒక మంచి అవకాశం దొరికిందనేసి ఇంకా హీరోయిన్ ఒక హెల్ప్ అయితే అడుగుతాడు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా నటించి నా ఫేర్వెల్ పార్టీకి వస్తావా అనేసి అనగానే మన హీరోయిన్ కూడా ఇంకా కాదనలేక ఓకే అంటుందన్నమాట. ఇంకా అక్కడ హీరో అమ్మ కూడా చూస్తుంది. ఎవరు తిను అనగానే నా గర్ల్ ఫ్రెండ్ అని అయితే చెప్తాడనమాట. తను చాలా అందంగా ఉంది, తను చాలా బాగుంది, నువ్వు నీ సెలక్షన్ బాగుంది అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన కజిన్ అయితే హీరోయిన్ తీసుకుని అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నాము అమ్మ అంటే నేను ఇలా షాపింగ్ వచ్చాను, ఇంక ఇక్కడ కజిన్ గర్ల్ ఫ్రెండ్ని చూశాను, తనతో పాటే స్కూల్లో పనిచేస్తుందంట, చాలా బాగుంది అనేసి అని చెప్పగానే మన హీరోకి అయితే ఫుల్ షాక్ అనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఇంకా పార్టీకి అటెండ్ అయ్యి ఇంక ఇంటికి వస్తూ ఉంటే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమవుతుంది, మీరు చాలా మంచివారు, కాకపోతే మీకు నేను సూట్ గాను, నాకు హీరో అంటేనే ఇష్టం, నేను హీరోని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. కానీ హీరో దూరం నుంచి చూసి వాళ్ళు ఏదో క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అనేసి మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో వెళ్ళి నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఈ ఉప్మా మొహమ్మడితో తిరుగుతున్నావు, నాకంటే వీడు బాగున్నాడా, నాకంటే వీడు సూపర్ అనేసి వాళ్ళిద్దరు కూడా అక్కడే కూర్చొని గొడవ పడుతూ ఉంటే అది చూసిన మన హీరోయిన్కి ఫుల్ కోపం వస్తుందనమాట. మీరు ఏమైనా చిన్నపిల్లల, ఒకలేమో డాక్టర్ ఒకలేమో మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, మీ ఇద్దరు ఏంటి ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు అనేసి అని అనగానే మన కజిన్కి చాలా కోపం వచ్చేసి హీరో మీద ఫుడ్ అయితే పడేస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. మీరేమైనా చిన్నపిల్లల చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నారు, కొంచెమైనా బుద్ధి ఉందా లేదా అనేసి మన హీరోయిన్ ఫుల్గా తిట్టేస్తుంది. అప్పుడే ఫోన్ అయితే వస్తుందనమాట. ఈ పిచ్చి పిల్ల అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్కి. మన హీరోయిన్ ఇచ్చిన చెప్పుల్ని అయితే ఒక బాక్స్ కట్టి ఆ బాక్స్లో పెట్టి అయితే భద్రంగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక మన హీరోయిన్ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నాడో తినైతే కౌంట్ చేసి షాక్ అవుతుంది అనమాట. ఇంతమంది నా హీరోయిన్ వెనకాల తిరుగుతున్నాడా అని అయితే అనుకుంటుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ పొట్టలో నుంచి సౌండ్లు వస్తాయి అనమాట. ఏంటి నీకు ఆకలేస్తుందంటే అవును చాలా ఆకలేస్తుంది అనగానే మన హీరో అయితే ఫుడ్ వండి పెడతాడనమాట. ఆ ఫుడ్ అంతా చాలా ఇష్టంగా తింటూ ఉంటే మొత్తం అంతా తినేసి నేను నా కోసం ఏం ఉంచక్కర్లేదు అనేసి చెప్తే ఇంకా నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు కూడా హీరో స్టిచ్చింగ్ చేసే డ్రెస్సుల కోసం అయితే క్లాత్స్ వెతుకుతానికి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ అన్న అయితే ఒక అమ్మాయిని కాపాడుతాడనమాట. ఇంక ఈ అన్న ఇష్టపడే అమ్మాయి కూడా అక్కడే ఉంటే ఆ కార్లో తీసుకెళ్ళి తన్ని
మనం సేవ్ చేద్దామని నేను హాస్పిటల్కి నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళగలను, నువ్వు రావక్కర్లేదు, అమ్మాయి వంక పెట్టుకొని నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావా, నాతో మాట్లాడాలనుకుంటున్నావా, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా, ఇదంతా నువ్వు కావాలని క్రియేట్ చేస్తున్నావు కదా అనేసి పెద్దన్నను వదిలేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళైతే మా నాన్నను కొట్టుడు కొట్టేస్తాడు. ఇంకా హీరో అయితే పడుకుంటే హీరోయిన్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుందనమాట. ఇంకా అక్కడ ఒక డ్రింక్ చేసిన పర్సన్ కార్ డ్రైవ్ చేయాలనుకుంటుంటే ఇంకా అక్కడికి వెళ్ళి వాడిని డ్రైవ్ చేయకుండా చేస్తుంది. ఇంక అప్పుడే హీరో వచ్చి వాడిని అయితే ఆపుతాడు అనమాట. లేదంటే హీరోయిన్ కొడతానికైతే వచ్చిన వాడు ఒక అమ్మాయిని కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటుందిగా, తనకైతే ఫోన్ వస్తుంది అనమాట. ఇలాగా వీళ్ళైతే జైల్లో ఉన్నారు, తనని కాపాడనేసి అంటున్నారు అనేసి అని అనగానే ఇంక అప్పుడే తనైతే జైలుకి వస్తుందనమాట. అయితే నువ్వు అంతా చెప్పింది నిజమే అనమాట, నా కోసం కాదనమాట, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు, నువ్వు చాలా గుడ్ పర్సన్ లా ఉన్నావు అనేసి ఇంక వీళ్ళిద్దరైతే మాటలు కలుపుకుంటారనమాట. అది చూసిన వీడైతే మురుసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. నిజంగానే ఫస్ట్ ట్రాప్ చేయాలనుకున్నా, నిజంగా అమ్మాయి క్యారెక్టర్ బాగా నచ్చి ప్రేమలో అయితే పడిపోతాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో దగ్గరికి కూడా అలా ఆయిర్ వస్తాడనమాట. వీడెవరు, ఈ అమ్మాయితో కనిపిస్తున్నాడు, అసలు వీటికి ఏ అమ్మాయి నచ్చదు కదా, ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడనమాట. ఇంకప్పుడే హీరో కోపంగా హీరోయిన్ తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఇలా డ్రింక్ చేసిన వాళ్ళు కనిపించగానే ఇలా చేస్తూ ఉంటావు అనగానే, ఒక డ్రింక్ చేసిన వాడి వల్లే మా ఫ్యామిలీ అంతా కోల్పోయాను, అందుకని అలా డ్రింక్ చేసే వాళ్ళని ఎవరిని డ్రైవ్ చేయనివ్వను అనేసి అనగానే అప్పుడే హీరో అసలు నిజమేంటి అని తెలుసుకోవాలనేసి హీరోయిన్ ఫ్రెండ్ని అయితే పిలిపిస్తాడనమాట. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే చెప్తుంది, చిన్నప్పుడు నీకు ప్రపోజ్ చేయటం కోసం అనేసి తను వస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఆ యాక్సిడెంట్లో మన హీరోయిన్ గతమంతా మర్చిపోయి ఉంటుంది, అందుకని నిన్నొక్కడనే గుర్తుపెట్టుకుంది, వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా యాక్సిడెంట్ అయింది ఏంటి అన్నదంతా ఏం గుర్తులేదు అనేసి అని అనగానే ఇంకా రెస్ట్ మార్నింగ్ అయితే జాగింగ్ అయితే వస్తాడనమాట. ఇంకా జాగింగ్ రాగానే మన హీరో అయితే హీరోయిన్కి నిజమంతా చెప్పేస్తాడనమాట. ఇంకా చెప్పేశాక మన హీరోయిన్ ఒక లెంపగా కొట్టేసి పరిగెత్తుకుని అయితే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. మన హీరోయిన్ నా వల్లే మా పేరెంట్స్ చచ్చిపోయారా అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హీరో అయితే ఇంకా హీరోయిన్తో మాట్లాడించడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. కానీ మన హీరోయిన్ హీరోకి చాలా దూరంగా ఉంటుంది. ప్లీజ్ నన్ను క్షమించు అనేసి ఎన్నిసార్లు చెప్పినా మన హీరోయిన్ కనీసం దేకను కూడా దేకదు. ఇంకప్పుడే కజిన్ అడుగుతాడు, ఏంటి మొన్న దాకా వీళ్ళిద్దరూ జంట పాములా పెనేసుకుని ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారేంటి అనగానే వాళ్ళకి ఒక నిజం తెలిసింది, దానివల్లే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారనగానే మన కజిన్ వెళ్ళి హీరోయిన్ తోటి కొంచెం ప్యాంపర్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ పిచ్చి పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ కజిన్ పిచ్చి పిల్లని పిలిచి చాలా ఫోర్స్ చేస్తూ ఉంటుంది, మనకు ఒక కాంట్రాక్ట్ కావాలని నువ్వు ఇంకొకరిని సెడ్యూస్ చేయాలనేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ మాటలు విన్న తనకైతే నచ్చదు. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇంకా హీరోయిన్ అయితే ప్యాంపర్ చేయడానికి తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ మన హీరోయిన్ కొంచెం కూడా కరగనంటే కరగదనమాట. ఇంకప్పుడే హీరో నన్ను ఇలా బతులాడుతున్నాడు, ఇంటికి కూడా వచ్చాడు, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనగానే వాడికి పాపం అసలు ఇదంతా తెలియని తప్పుని తీసుకెళ్ళి వాడిని ఎత్తిన రుద్ది నువ్వు కావాలని వాడిని ఇబ్బంది పెడుతున్నావు అనగానే నిజమంటావా అనగానే అవును 100% నిజం అనగానే ఇంకా హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి సరే అయితే మనం ఇంకా ఈ తప్పునంతా వదిలేద్దాం, ఇదంతా వదిలేద్దాం, చిన్నప్పుడు విషయం ఇప్పుడు అనేసి అని అనగానే అప్పుడే వీడు నిజం చెప్తాడు. వాళ్ళందరూ కూడా హీరోయిన్ని బుల్లింగ్ చేయమన్నా సరే వాడైతే వాళ్ళందరికీ ఎదురు చెప్పి నేను హీరోయిన్ని బుల్లింగ్ చేయను, హీరోయిన్ అంటే నేను నిజంగానే నాకు ఇష్టం, నేను హీరోయిన్ నిజంగా ప్రేమిస్తున్నానని సాకర్లు అందరినీ కొట్టేసి ఇంకా నిజంగా హీరోయిన్ దగ్గరికి వచ్చి అయితే ప్రపోజ్ చేయాలనుకుంటారు. హీరోయిన్ అలా చేయడంతో వాడు చాలా బాధపడి ఫారెన్ అయితే వెళ్ళిపోతాడనమాట. అది నిజమంతా చెప్పేటప్పటికి హీరోయిన్ చాలా బాధపడుతుంది, నేను నిన్ను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నేను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు అని అయితే చెప్తుంది అనమాట. అదంతా విన్న హీరో ఇదంతా ఏం అవసరం లేదు, ఇప్పటికైనా నువ్వు నేను కలిసాం చాలు, నాకు నువ్వు ఉంటే చాలు, నేను నిజంగా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే డాక్టర్కి ఫోన్ చేయగానే నా గర్ల్ ఫ్రెండ్ నా లవ్ని యాక్సెప్ట్ చేసింది, మా ఇద్దరి మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోయినాయి అనగానే ఇప్పుడు ఇంకేంట్రా మీ ఇద్దరు కలిసిపోయారుగా, మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారుగా, అయినా ఎందుకురా నాకు ఫోన్ చేసి నన్ను తింటున్నావు, నన్ను ఫుడ్ కూడా తిన్నవా అనేసి ఇంకా పిచ్చి తిట్లు తిడుతుంటే ఇంకప్పుడే ఈ తమ్ముడికైతే వాడు పాస్ అయ్యాడు అనేసి అయితే మార్కుల లిస్ట్ అయితే చూపిస్తాడనమాట. ఇంకా అది చూసిన తనైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా హీరోయిన్ స్టూడెంట్ కూడా మార్కులు చూపిస్తే ఈ తమ్ముడు కంటే చాలా ఎక్కువ మార్కులే వచ్చి ఉంటాయి అనమాట. ఇంకా తర్వాత స్కూల్లో ఈ కజిన్ని కలవటానికి తన ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. ఇంకప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చేటప్పటికి సారీ అయితే అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే కజిన్ వచ్చి వాళ్ళకి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదని తెలిసిపోయింది అనగానే అవును ఆ పార్టీ టైంలోనే తెలిసిపోయింది, ఆ పార్టీలో నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి లవ్ చేస్తుందంట, తను నా దగ్గరకు వచ్చి చెప్పింది తనకి నువ్వంటే చాలా ఇష్టం అనేసి. ఇంకా అప్పుడే నేను చెప్పాను నేను తన గర్ల్ ఫ్రెండ్ కాదు, తను నువ్వే ట్రై చేసుకోవచ్చు అని చెప్పాను. అప్పుడే పార్టీలోనే అందరికీ తెలిసిపోయి ఉంటుంది అనేసి అని చెప్తుందనమాట. ఇంకా మన హీరోయిన్
ట్రైనింగ్ అయితే బాగా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చేస్తుంది కాంపిటీషన్ అనేసి. మన హీరోయిన్ చాలా చీకటి పడ్డాక నడుచుకొని వస్తూ ఉంటే, ఇలా నువ్వు ఒక్కదానివి ఎందుకు వస్తున్నావు, నాకు ఫోన్ చేయొచ్చుగా అనగానే, నువ్వు ఎందుకు నా ఇంటికాడ వెయిట్ చేస్తున్నావు, అసలు ఎందుకు ఇక్కడ నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా, నేనేం చేస్తున్నానో గమనిస్తున్నావా అని. కానీ కాదు, నువ్వు టైంకి ఇంటికి వస్తున్నావో లేదో, నువ్వు సేఫ్గా ఉంటున్నావో లేదో అనేసి చూడటానికి వచ్చాను అనేసి అని మన వాడు క్యూట్గా చెప్పగానే మన పాప ఇంప్రెన్స్ అయిపోతుందనమాట. ఇంకా కార్లో ఎక్కించుకుని వాడు చక్కగా ఫుడ్ తినడం కోసం అనేసి తీసుకెళ్తుండే మళ్ళీ ఒక దారి మధ్యలో వాళ్ళిద్దరికి చిన్న గొడవ అవుతుంది అనమాట. తనైతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇంక అప్పుడే చూసుకుంటే ఈ పిచ్చి పిల్ల అయితే హీరోయిన్ ఇంటికాడైతే ఉంటుందన్నమాట. మేడం, నాకు 2 రోజులు మీ ఇంట్లో ఉండటానికి కొంచెం ప్లేస్ ఇవ్వరా, నాకు ఉండటానికి ఎక్కడా ప్లేస్ లేదనేసి మన హీరోయిన్ రిక్వెస్ట్ చేయగానే మన హీరోయిన్ అయితే తీసుకొస్తుంది. ఇదేమైనా గర్ల్స్ హాస్టల్ అనుకుంటున్నావా, ఒక్కొక్క అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు అనేసి వాళ్ళందరూ అనగానే, నేను తను ఉండాలి అనుకుంటున్నా, ఎవరైనా నా మాటకి ఎదురు చెప్తారా అనగానే, లేదు అనగానే ఇంకా మన హీరోయిన్ నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పటికి తన ఫుట్బాల్ టీంని తీసుకుని ఫుట్బాల్ ఆడటం కోసమని వెళ్ళగానే, ఇంకా అక్కడ మన హీరో అయితే హీరోయిన్ కోసం మంచి మంచి హోటల్స్, మంచి మంచి రూమ్స్, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చాలా ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ బీచ్లోకి వెళ్ళి ఆడుతూ ఉంటే అప్పుడే మన హీరో వచ్చి హీరోయిన్కి కోట్ కప్పుతాడనమాట. అనవసరంగా నీ షూస్ అన్నీ పాడైపోయినాయి అనగానే మన హీరో అయితే హీరోయిన్ వెనకాల నుంచి హక్ చేసుకుని వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటాం ఈ కజిన్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నా లవ్ ఎప్పటికీ నాకు దక్కదు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అన్నిటిని కోల్పోతూ ఉంటాననేసి చాలా బాధగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుందనమాట. ఎందుకు మీరు ఇంత దిగులుగా ఉన్నారు అనేసి అంటూ ఉంటే అప్పుడే హీరో దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు చిన్నప్పటి నుంచి నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు అంటే, నన్ను అందరూ బుల్లింగ్ చేసే సమయంలో నువ్వే నన్ను కేర్ చేసావు, నువ్వే నా ఫస్ట్ లవ్, నువ్వే నా లాస్ట్ లవ్, నా జీవితంలో నువ్వు ఒక్కదానివి తప్ప ఎవరు ఉండరు అనేసి మన హీరోయిన్కి ఎమోషనల్గా సన్సెట్ టైంలో ఒక కిస్ అయితే ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అసలు ఎంత బాగుంటుందో సీను, వావ్! చూస్తుంటే మనసుకి హత్తుకున్నట్టు ఉంటుంది. మీరు నిజంగా ఈ సిరీస్ చూడండి, చూస్తే అసలు చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంది, తెలుగులో నాకు అస్సలు కనిపించలేదన్నమాట. చాలా ట్రై చేశాను కానీ తెలుగులో దొరకలేదు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పగానే సరే అయితే వచ్చేయమనగానే ఇంకా వీళ్ళైతే కాంపిటీషన్ అయితే విన్ అవుతారనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంక హీరోయిన్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతారనమాట. ఇంకా అప్పుడే హీరోకి అయితే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే కార్ ఆపి ఇంకా అక్కడ దిగుతారనమాట. అదంతా ఏదో పింక్ కలర్ గడ్డిలా ఉంటుంది. ఇంకా హీరోయిన్కి ఏదో చెప్పబోతుంటే హీరోయిన్ అయితే నోరాపి ఇంకా తనైతే తన స్టైల్లో ప్రపోజ్ అయితే చేస్తుందనమాట. అది చూసిన మన హీరో అయితే ఫుల్గా మురిసిపోతూ ఉంటాడనమాట. అక్కడి నుంచి మన హీరో వెళ్ళిపోతుంటే వీటికి నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా, నాకు అర్థం కావట్లేదు అనేసి ఇంకొకరికొకరు మురిసిపోతూ ఉంటే ఇంక ఇక్కడికైతే ఈ కజిన్ అయితే వచ్చి, నాకు ఆ జాబ్ కావాలి అంటే అన్నయ్య చేసే జాబ్ నాకు కావాలనేసి ఇంకా ఆ జాబ్ అయితే హీరో జాబ్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ తను లవ్ చేస్తాననేసి కజిన్ వెళ్ళి నానమ్మతో చెప్తూ ఉంటే నానమ్మ అయితే చూస్తాం కోసమని అయితే వస్తుందనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో కూడా హీరోయిన్ తోటి చాలా రొమాంటిక్గా స్కూల్ టైంలో కూడా స్పెండ్ చేస్తూ ఉంటే ఇంక అప్పుడే కజిన్ అయితే ఇంటికి వస్తాడు అనమాట. హీరో ఇంటికి వచ్చి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు హీరోయిన్ అంటే ఇష్టం, నా కోసం హీరోయిన్ వదిలేలేవా, నేను చిన్నప్పటి నుంచి ఏది అడగలేదు నిన్ను, నాకు హీరోయిన్ ఇచ్చేవా అనేసి అని అడుగుతాడనమాట. అది విన్న హీరో అయితే అసలు ఎప్పటికీ జరగదు, నా జీవితంలో నుంచి ఏది కావాలన్నా తీసేసుకో, కానీ నేను హీరోయిన్ వదలలేను అనగానే అప్పుడే గ్రాండ్ మా అయితే స్కూల్కి వస్తుందనమాట. స్కూల్కి వచ్చి, నువ్వు 1 సంవత్సరం మాత్రమే చేయమన్నాను కదా, సంవత్సరం కూడా అక్కర్లేదు, నువ్వేం చేయాలనుకున్నా చేయి, ఇది నీ కజిన్ అడుగుతున్నాడు జాబ్, నేను నీ కజిన్కి ఇచ్చేస్తున్నాను అనగానే కజిన్ అడిగాడా, నిజంగా వాడే అడిగాడా అనేసి ఇంకా కజిన్ దగ్గరికి వెళ్ళి అయితే దెబ్బలాడుతూ ఉంటాడనమాట. అవును, నేను నిన్ను చాలా రిక్వెస్ట్గా అడిగాను, నువ్వు ఇవ్వనన్నావు, కానీ నేను ఎలా లాక్కోవాలి నాకు బాగా తెలుసు, నేను నీ నుంచి హీరోయిన్ లాగేసుకుంటా చూసుకో అనేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరో ఆఫీస్కి వచ్చి చూస్తుందనమాట. అక్కడ హీరో ఉండడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ పిచ్చి పిల్ల వాళ్ళ అమ్మ ఈ పిచ్చి పిల్లని ఎవరికో అమ్మేయటానికి కోసం అనేసి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే చూస్తుంది, మన పిచ్చి పిల్ల ఎదురింట్లోకి వెళ్ళబోతూ ఉంటే, ఏంటి అట్ట వెళ్తున్నావు అనగానే, ఓ మన ఇల్లిట్టు కదా, నేను మర్చిపోయి అటు వెళ్తున్నాను అనేసి అంటూ ఉంటుందన్నమాట. కానీ ఆ పిచ్చి పిల్ల ఉండేది ఎదురింట్లోనే. ఇంకా తినైతే వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది, అంటే స్టూడెంట్ ఉంటుందిగా హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిచ్చి పిల్ల ఎంత కొంచెం డిఫరెంట్గా ఉంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, అర్ధరాత్రులు లేసి కూర్చుని మాట్లాడుతుంది అనేసి అని అంటూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ తమ్ముడు గురించి అయితే అడుగుతాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ తమ్ముడిని చీకటి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా, అప్పటి నుంచి వాడికి ఆ చీకటి అంటే భయం ఉన్నట్టుగా అయితే చెప్తాదనమాట. ఇంకా ఆ తమ్ముడికి అప్పటి నుంచి ఆ భయం పోలేనట్టుగా కరెంటు పోయితే ఏడుస్తూ ఉంటున్నట్టుగా అనేసి వాడికి ఉన్న ప్రాబ్లం గురించి అక్కకైతే చెప్తుంది. వాళ్ళిద్దరు కూడా మన ఇద్దరం వాడిని అయితే సరిగ్గా కేర్ చేయలేకపోయాం, వాడి విషయంలో మనం ముగ్గురం ఫెయిల్ అయ్యాము,
వాడు ఇప్పటికీ కూడా చీకటంటే భయపడుతున్నాడు, అది వేరే ఎవరో పర్సన్ చెప్పేదాకా కూడా మనకి తెలియట్లేదు అనగానే ఇంకా తమ్ముడిని ఏదేమైనా జాగ్రత్తగా చూసుకోవాలనేసి వీళ్ళు ముగ్గురు ఫిక్స్ అవుతాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మన హీరో ప్లేస్లోకి కజిన్ అయితే వచ్చాడనేసి ఇప్పుడు నెక్స్ట్ సీఈఓ ఈ కజినే అనేసి చెప్తారనమాట. అది విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. మా ఇద్దరి మధ్యలోకి నువ్వు కావాలని వస్తున్నావు, కానీ అది ఎప్పటికీ జరగని పని. మా ఇద్దరి మధ్యలోకి నువ్వు అస్సలకి రాలేవు, నేను హీరోకి దూరమైనా సరే కానీ నువ్వు నాకు దగ్గరగా రాలేవు అనేది మన హీరోయిన్ అంటుందన్నమాట. ఆ మాటలు విన్న మన కజిన్కి అయితే హార్ట్ బ్రేక్ అయిపోతుంది గైస్. నిజంగా ఇందులో ఈ కజిన్ పాత్ర చూస్తే మనకి కొంచెమైనా సింపతి కలుగుతుంది, అంత బాగా డిజైన్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. మన హీరోయిన్ లెఫ్ట్ రైట్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతుంది. మన కజిన్ చాలా బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడనమాట. నా నుంచి నువ్వు దూరం అయిపోయావు, నీకు కొంచెం కూడా బాధ లేదంటే నాకు ఎందుకు బాధ లేదు, నాకు చాలా బాధ ఉంది, మనం కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేసి వాళ్ళిద్దరూ కలిపి చక్కగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటే అది చూసిన వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతుంది అనమాట. ఏంటి ఇది కజిన్ గర్ల్ ఫ్రెండ్ కదా, వీడెందుకు డ్రా చేసుకున్నాడు, వీడెందుకు ఫోటోలు పెట్టుకున్నాడు అనేసి వాళ్ళ అమ్మ అంతా చూసేసి కజిన్ దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతుంది అనమాట. సారీ ఆంటీ, నేను వాళ్ళ అబద్ధం చెప్పాను, హీరోయినే మన హీరోకి గర్ల్ ఫ్రెండ్, నేను కావాలని అబద్ధం చెప్పాను అనేసి అని చెప్పగానే నిజమా అనేసి అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్కి గతం అయితే గుర్తొస్తుంది అనమాట. వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఎలా యాక్సిడెంట్ అయింది, అసలు ఎందుకు అయింది, ఎవరు కారణం అనేసి ప్రతిదీ మన హీరోయిన్కి గుర్తొస్తుందనమాట. మన హీరోయిన్కి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన కాడి నుంచి కంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాదనమాట. బ్రెయిన్ అక్కడ స్ప్రీజ్ అయిపోయిందనమాట. ఇంక ఇదంతా చూసిన తినకైతే ఒక మెమరీ లాగా, అంటే ఒక కళలా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన తనైతే ఏంటి ఇలాంటి కళ్ళు వస్తున్నాయి, నిజంగా ఇదంతా జరిగిందా జరగలేదా అనేసి మన హీరోయిన్ చాలా కన్ఫ్యూజ్లో ఉంటుంది అనమాట. ఈ స్టోరీ అంతా గుర్తు తెచ్చుకున్న మన హీరోయిన్ చాలా పానిక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా గబగబా వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి అయితే వెళ్తుంది. అన్న నాకు ఇలాంటి కళ వచ్చింది, ఇది ఒకవేళ నిజం కాదు కదా అనేసి అని అంటూ ఉంటే ఏంటి నిజంగా నీకు ఇలాంటి కళ వచ్చింది అనేసి వాళ్ళైతే షాక్ అవుతారనమాట. ఇదంతా నిజంగా కళే, నువ్వు ఇదేం ఆలోచించుకో వెళ్ళిపో నువ్వు అనేసి అని చెప్పగానే ఇంకా అప్పుడు అన్నాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. తనకి నిజం చెప్పాల్సిన టైం వచ్చింది, ఒకవేళ నిజం చెప్పకపోతే తను మనల్ని ఎప్పటికీ క్షమించదు అనేసి అంటూ ఉంటారు అనమాట. ఇంకా మన హీరోయిన్కి ఏదో నచ్చ చెప్పైతే అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకా చూసుకుంటే ఈ పిచ్చి పిల్ల చాలా బాధపడుతూ ఉంటే ఏమైంది, ఎందుకు నువ్వు అలా ఉన్నావు అనగానే నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి అనేసి అని అనగానే నాకున్న కష్టాలు అనేసి ఒకరి గురించి ఒకరు షేర్ చేసుకుంటారనమాట. ఇంకా ఆ పిచ్చి పిల్లని కూడా తిని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఈ స్టూడెంట్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది. ఇంక హీరో అయితే హీరోయిన్ కోసం రాగానే ఇంకా హీరోయిన్ తమ్ముడు అయితే అంటూ ఉంటాడు, ఏంటి మాస్టర్ గారు మా అక్క కోసం ఇంటికాడ బీటేస్తున్నారా అనేసి అనగానే వరే ముందు వెళ్ళి మీ అక్కని పిలవరా, మీ అక్కని నిన్నటి నుంచి కలవలేదని చెప్పగానే ఇంకా అప్పుడే ఈ కజిన్ వస్తాడనమాట. మీ ఇద్దరికి గొడవ అయినట్టుంది, మీ ఇద్దరు బ్రేకప్ చేసుకుంటున్నారా అనగానే అది ఎప్పటికీ జరగదు, మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ జరగటం అనేది జరగని పని అనేసి అనగానే ఇంక ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ అన్న అయితే ఫుల్గా తాగేసి ఉంటాడనమాట. ఇంక హీరోయిన్తో మాట్లాడటం కోసం వస్తాడనమాట. నాకు నిన్నటి నుంచి నేను నీతో మాట్లాడలేదు, నాకు చాలా బాధ అనిపించింది తెలుసా, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు దూరంగా ఉంటున్నావు, అసలు ఏమైందని. కానీ హీరో వాళ్ళ అమ్మ వచ్చి హీరోయిన్తో మాట్లాడిన విషయం చెప్తాది అనమాట. నీకు చాలా డబ్బులు ఇస్తాను, నా హీరోని వదిలేసాయి, నా కొడుకు నీకు సూట్ కాడు, నువ్వు నా కొడుక్కి సూట్ కావు, నువ్వు కజిన్తో లవర్ అని చెప్పావు కానీ ఇప్పుడు నా కొడుకుతో తిరుగుతున్నావు అనేసి మన హీరోయిన్కి చాలా తప్పుగా మాట్లాడుతుంది. అలాగే క్యాష్ కూడా ఆఫర్ చేస్తే నీ క్యాష్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మాకు డబ్బులు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉందనేసి వాళ్ళ అమ్మకి లెఫ్ట్ రైట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కజిన్ వెళ్ళి తనైతే ప్యాంపర్ చేస్తుంటే ఇంకా నా కొడుకు చాయిస్ ఎప్పుడు తప్పు కాదు, నా కొడుకు ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకోడు, తనైతే నాకు చాలా నచ్చింది, నా కొడుకే తను కావాలి, తన నీ కజిన్కే వేరే ఎవరినైనా చూసుకొని నా కొడుక్కి అమ్మాయి ఫిక్స్ అనేసి చెప్తుంది అనమాట. అది విన్న గ్రాండ్ మా కూడా షాక్ అవుతుంది అనమాట. ఇంకా మన కజిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి ఏదేమైనా అన్ని విషయాల్లో నువ్వే విన్ అవుతావుగా, ఈ విషయంలో కూడా నువ్వే విన్ అయ్యావు, హీరోయిన్ నిన్ను తప్ప ఇంకెవరిని లవ్ చేయదు, తను నీకే, ఎలా రా అన్ని విషయంలో ఇంత లక్కీగా నువ్వు ఉన్నావు అనేసి మన కజిన్ అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతాడు. ఇంక హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పర్సన్ అయితే ఈ పిచ్చి పిల్ల కోసం వెతుకుతూ కనిపిస్తాడనమాట. తిన్న ఎక్కడైనా చూసారా అనగానే లేదు నేను ఎక్కడా చూడలేదు, తను ఎవరు అసలు ఏంటి అనగానే ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎందుకు అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈ ఫ్రెండ్ అయితే ఇంకా లోపలికి పరుగున వస్తుందనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ అయితే హీరోయిన్ కలవటం కోసం అయితే వస్తుందనమాట. నాకు నిన్ను ఆఫీస్లో చూడకపోతే అసలు ఏం తొయ్యట్లా, నాకు అసలు స్కూల్కే వెళ్ళాలనిపించట్లేదు అనేసి వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే అప్పుడే వాళ్ళ అమ్మ అయితే వస్తుందనమాట. ఏం చేస్తున్నారు మీరు, ఏకంగా ఇంట్లోనే కలుస్తారా, ఇంట్లోనే ఉంటారా, ఏంటి బెడ్రూమ్లో ఉన్నారు అనేసి వాళ్ళ అమ్మ చాలా డౌట్గా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ సీన్ కట్టేసి ఇంట్లో చూసుకుంటే ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అయితే మొత్తం రూమ్ అంతా ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఆ పిచ్చి పిల్ల గురించి ఎవరో ఎదుగుతున్నాడు, తన గురించి నాకు చాలా డౌట్లు
డౌట్లు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను డౌట్ పడుతున్నాను కానీ హీరోయిన్ దాటేస్తుంది. తన గురించి నీకేమైనా తెలుసా అంటే, అవును తన బ్యాగ్‌లో చాలా క్యాష్ ఉందని అయితే చెప్తదనమాట. ఇక్కడ సీన్ కట్టే హీరోని చూసుకుంటే కనీసం హీరో ఒక్క డిజైన్ కూడా చేయలేకపోతాడు. హీరోయినే గుర్తొస్తూ ఉంటుందనమాట. ఇంకా కజిన్ దగ్గరికెళ్ళి ఎలాగైనా పోస్ట్ ఇచ్చారా, నేను నా వర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా, ఆ హీరోయిన్‌తోనే నేను కలిసి ఉండాలనుకుంటున్నాను అనగానే, ఆగాగు నేను మొన్నేదో హోప్ వదిలేసుకున్నట్టు మాట్లాడాను గానీ అసలు నేను హోప్ వదిలేసుకోను. నేను తనను వదిలేసి ఉండలేను అనేసి ఇంక మన కజిన్ తన కాలికేదో చిన్న దెబ్బ తగులుతుంటే ఇంక తనకైతే ట్రీట్మెంట్ చేస్తుండే. ఇప్పుడు మీరు సీఈఓ నాకెందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? నేను ఎంత సీఈఓ అయినా ఒక డాక్టర్‌ని. నా ముందు నా పేషెంట్ ఇబ్బంది పడుతుంటే నేను అసలు చూస్తూ ఊరుకోలేను. నాకు డాక్టర్ జాబ్ అంటే చాలా ఇష్టం. నీకోసమనే నేను ఈ జాబ్‌లోకొచ్చాను. ఇంక నీకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు కాబట్టి నేను ఈ జాబ్‌ను వదిలేయాలనుకుంటున్నాను. హీరోకి చేయాలనుకుంటున్నాను అనేసి అనగానే ఇంక అప్పుడే ఈ పిచ్చి పిల్ల అయితే ఇంట్లోకొస్తూ ఉంటుందనమాట. నువ్వు ఆగు, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికొచ్చావు? అసలు ఎంత నువ్వెవరు అనేసి గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడు ఈ పిచ్చి పిల్ల కూడా చెప్తుంది, నాకు చిన్నప్పటి నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేరు. హీరోయిన్ నన్ను ఫ్రెండ్‌గా, కేర్‌గా చూసేటప్పటికి నాకు తనతో ఉండాలనిపించి ఇలా వచ్చాననేసి చెప్తదనమాట. తన గురించి చాలా నిజాలు చెప్తదనమాట. ఇంకా అది చూసిన తినైతే నేను నీకు నిజమైన ఫ్రెండేనేనా? నేను నిజమైన ఫ్రెండ్‌ని కాదనిపిస్తుంది. చాలామంది నిన్ను ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ నేను పిచ్చిదానిలాగా నువ్వే నా బెస్ట్ ఫ్రెండు. నువ్వు అన్నీ నాతో షేర్ చేసుకుంటావు అనుకుంటావని గానీ నీ జీవితంలో చాలా విషయాలు నాకు షేర్ చేసుకోవట్లేదని మన ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఇక్కడైతే ఫ్యామిలీ డిన్నర్ అయితే పెట్టుకుంటారనమాట. హీరోయిన్‌ని ఏదేమైనా వదిలేయని చెప్పగానే మన హీరోకి పిచ్చ కోపం వచ్చి ఫుడ్ తింటాడు చూడండి. ఇంక మామూలుగా కాదు కదా, కుక్కేసుకుంటూ ఉంటాడనమాట. అది చూసిన వాళ్ళ అమ్మకి చాలా భయమేస్తుందనమాట. ఇక్కడ చూసుకుంటే ఆ పిచ్చి పిల్లని పిలిచి, నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఇదంతా ఎందుకు చేసావు? నువ్వు నార్మల్‌గానే నన్ను అప్రోచ్ అవ్వచ్చుగా, ఎందుకు ఇదంతా చేసావు అనగానే, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు మిమ్మల్ని చూడగానే ఫ్రెండ్ అనిపించింది. నా గురించి తెలిస్తే మీరు నా ఫ్రెండ్స్ లాగా దూరం పెట్టేస్తారేమో అన్న భయంతో దూరంగా పెట్టాను అనగానే, ఇప్పటి నుంచి నువ్వు అన్నీ నాకు నిజాలే చెప్పు. ఇప్పటి నుంచి నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనేసి మన హీరోయిన్‌ని హగ్ చేసుకుంటుందనమాట. ఇక్కడితో ఈ కథ సుఖాంతమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మన హీరోయిన్ అన్న ప్రేమించేది వేరే ఎవరినో కాదు, హీరో వాళ్ళ అక్కనే అనమాట. ఈ బిజినెస్ అంతా హ్యాండిల్ చేసేది ఈ అక్కే. ఇంకా ఈ అక్కకి వాళ్ళ తమ్ముడు ప్రేమిస్తున్న పిల్ల గురించి ఎంక్వైరీ చేశాను. ఆ పిల్ల ఎవరు ఏంటి అనేసి అన్ని డీటెయిల్స్ ఇస్తారనమాట. వాళ్ళ అక్క అది చూస్తూ ఉంటే నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే హీరో వాళ్ళ అమ్మ షాపింగ్ చేసుకొని వెళ్తుంటే తన శాండ్‌లో వచ్చేటప్పుడు ఒక డ్రైనేజ్ హోల్‌లో ఇరుక్కుంటే మన హీరోయిన్ వచ్చి కాపాడేస్తుందనమాట. అది చూసిన వాళ్ళమ్మ మన హీరోయిన్‌కి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అయితే నువ్వు హీరోతోటి ఇప్పుడు డిన్నర్‌కి వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి నేను ఒక మంచిగా నిన్ను రెడీ చేస్తాను. అలాగే నువ్వు వెళ్ళు, దెబ్బకి మీకు మ్యారేజ్ అయిపోవాల్సింది అంతే అనేసి మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటే, ఇప్పుడు ఏమొద్దు నాకు ఆ డ్రెస్సులు సూట్ కావు, నేను వేసుకోలేను అనగానే, మాట్లాడకుండా నేను ఇచ్చిన డ్రెస్ వేసుకో అనేసి తన్ని చాలా బాగా రెడీ చేసి పంపిస్తుందనమాట. తీరా చూసుకుంటే అక్కడ డిన్నర్‌కి వెళ్తే హీరోయిన్‌కి చాలా నిజాలే తెలుస్తాయి అనమాట. అది తెలిసిన మన హీరోయిన్ నిద్రలో చాలా ఏడుస్తూ ఉంటదనమాట. మన హీరోయిన్ ఫస్ట్ టైం అనమాట ఏడుస్తాం. వాళ్ళ నాన్న చనిపోయాక ఇప్పటిదాకా ఎప్పటికీ ఏడవలేదనమాట. తను ఇప్పుడే ఏడిచింది. అదంతా చూసిన తనకైతే చాలా కోపం వస్తుందనమాట. అప్పుడే వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తే అడుగుతదనమాట. ఎవరి వల్ల చనిపోయారంటే, నీ వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు, ఆ విషయం మన హీరోయిన్‌కి తెలిసింది అనేసి అనగానే, అది తెలిసిన హీరోకి కూడా యాక్సిడెంట్ అయితే అవుతుందనమాట. అప్పుడే హీరోయిన్ ఏడ్చి తన కళ్ళైతే ఎర్రగా వాసిపోతాయి అనమాట. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఎప్పుడో జరిగిన విషయాలన్నిటికి కూడా ఇప్పుడు ఎందుకు గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నావు అనగానే, అదంతా చూసింది నేను ఏడవట్లేదు, ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నేను ఎంత ఆపాలనుకున్నా నేను ఆపలేకపోతున్నాను, కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి అన్నా అనేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. హీరోకి నిజమంతా తెలిసిపోయింది. వాడిని ఎలాగైనా నువ్వే సమాధానించాలి అనేసి అంటే, వాడిని ఎలా నేను కలవాలి, వాడి మొహం నేను ఎలా చూడాలనేసి మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే, నువ్వు ఇప్పుడు చాలా బాధ ఉండొచ్చు కానీ వాడు మొత్తం బ్లేమ్ అంతా వాడి మీదే వేసుకుంటున్నాడు, వాడే ఏదో చేశాడు అనుకుంటున్నాడు అనేసి అనగానే, హీరోకి ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడనమాట. అది చూసిన హీరోయిన్ చాలా కంగారుతోటి హీరో దగ్గరికి అయితే వెళ్తుందనమాట. హీరోయిన్ చూసాక ఎమోషనల్గా తనైతే డీప్ కిస్ చేస్తాడనమాట. నేను నీకు కరెక్ట్ కాదు, నాలాంటి వాడితో నువ్వు ఉండటం కరెక్ట్ కాదు, నేను మీ అమ్మ నాన్నని చంపేశాను, నేను ఒక అంతకుడిని, నాతో నువ్వు ఉండటం కరెక్ట్ కాదనేసి హీరోయిన్కి బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. మన హీరోయిన్కి చాలా బాధ అనిపిస్తుంది. దొరక్క తన ప్రేమ దొరికిందంటే వాడైతే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు, పిచ్చి వాళ్ళ చేస్తున్నాడు. మన హీరోయిన్ ఎమోషనల్ అయి కూర్చుంటే అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ తిడుతూ ఉంటే అప్పుడే తన కోపం వచ్చి వాడినే మనకు వాడొక అమాయక వాడు అనేసి అని అంటూ ఉంటుంది అనమాట. ఎలాగోలా హీరో దగ్గరికి వెళ్ళి నిజంగానే మనం బ్రేకప్ చేసుకుందామా, నువ్వు నేను మాట్లాడుకోవద్దా అంటే మన హీరో కూడా సీరియస్ కావద్దు, నీకు నాకు బ్రేకప్ అనగానే కజిన్ కూడా హీరోని కలిసి హీరోయిన్తో నేను లవ్ చేయను అనేసి అని అంటే, అయితే నీ ఇష్టం, తనని జాగ్రత్తగా చూసుకొని మన హీరో చెప్పగానే హీరోయిన్ నాకొద్దు, నాకు హీరోనే కావాలి, నీకు నాకు వద్దు అనేసి అని చెప్తుంది అనమాట. బామ్మ అయితే స్కూల్లో హీరోయిన్ చూస్తాం కోసమని వచ్చి అక్కడ ఫ్లవర్స్ గార్డెన్లో చూస్తూ ఉంటే తనకైతే
అయితే కొంచెం కాలు జారుతుందనమాట. మన హీరోయిన్ భుజాల మీద ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్‌కి అయితే తీసుకొస్తుంది. ఇంకా అది చూసిన కజిన్ అయితే గ్రాండ్‌మా అని చెప్పడానికి ట్రై చేస్తాడు గానీ, మన హీరోయిన్ అసలు వినిపించుకోదనమాట. ఇలాంటి ఓల్డ్ పీపుల్‌ని ఇలా ఇంత కేర్‌లెస్‌గా ఎలా చూస్తారనేసి తిడుతూ ఉంటుందనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ రెజ్యూమ్ చూడగానే హీరోయిన్ అన్ననే తిను లవ్ చేస్తుందని తెలుస్తుందనమాట. ఇక్కడ హీరోయిన్‌కి ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయనమాట. ఆటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక ఇంకా హీరో దగ్గరికెళ్తుందనమాట. మనం వన్ నైట్ స్టాండ్ చేద్దామా ప్లీజ్ అనేసి అని అడగగానే మన హీరోకి ఫీజులు పోతాయనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంక నాకు నీతో వన్ నైట్ స్టాండ్ చేయాలనిపిస్తుంది అనగానే ఇంక ఇక్కడ అన్నలు చూసుకుంటే హీరోయిన్ అయితే కనిపించదు అనమాట. ఎక్కడికి వెళ్ళిన తను నైట్ ఏం చేస్తుంది అనేసి అనగానే ఇంకా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫ్రెండ్ వీళ్ళందరూ కలిపి ఇంకా హీరో ఇంటికి వెళ్తే వాళ్ళైతే అక్కడ పాటలు పెట్టుకుని గెంతుతూ ఉంటారనమాట. అది చూసిన వాళ్ళందరూ షాక్ అనమాట. అర్ధరాత్రి నువ్వు ఇల్లు వదిలేసి వచ్చి వీడితోటి ఇలా డాన్సులు పాటలు ఇవి చేస్తున్నావా, అసలు నీకు బుద్ధి ఉందారా, నా చెల్లెలు చిన్నపిల్ల దాంతో ఏం చేస్తావంటే అబ్బే మేము ఏం చేయట్లేదు సార్ జస్ట్ డాన్స్ వేస్తున్నాము అంతే అనేసి అని అంటూ ఉంటారనమాట. సరే నా చెల్లెలకి వీలైనంత దూరంగా ఉండనేసి వాళ్ళ పెద్దన్న వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్తాడనమాట. ఇంక వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఫ్యామిలీ డిన్నర్లో ఇంకా హీరోకి పెళ్లి చేయాలంటే ముందు అక్కకు పెళ్లి చేయాలనేసి అక్కకి పెళ్లి చేయాలనేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదంతా విన్న తిను ఇప్పటికైనా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు నువ్వు నేను బ్రేకప్ చేసుకోవాలనగానే ఈ ఐడికి షాక్ అవుతుంది అనమాట. ఎందుకు అనగానే ఇక్కడ చూడు నీ నీ చెల్లెలు నా తమ్ముడు ఒకరినే లవ్ చేస్తున్నారు కాబట్టి మన ఇద్దరం బ్రేకప్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఇద్దరం మళ్ళీ కలిసి ఒకే ఫ్యామిలీలో ఉండాలి కాబట్టి చాలా కష్టం అనగానే అవునా అనేసి వాళ్ళిద్దరు బ్రేకప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళిద్దరు కలిపి హీరోయిన్ని విడదీయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కలవాలంటే వీళ్ళు ఇడిపోవాలి, వీళ్ళు కలవాలంటే వాళ్ళు ఇడిపోవాలన్నమాట. ఇంకా అందుకోసమనే వీళ్ళిద్దరిని బ్రేకప్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు కానీ ఏ వర్కౌట్ కావన్నమాట. మన హీరోయిన్ చెప్పే మాటలన్నీ కూడా దొంగచాటుగా ఈ పిచ్చి పిల్ల వింటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు మాట విని ఇలాగే చేస్తున్నావు ఎందుకు అనేసి మన హీరోయిన్ మందులిస్తూ ఉంటే నువ్వు ఎక్కడ కష్టపడతావో నిన్ను ఎక్కడ కష్టపెడతారో అనేసి నీకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేసి అనుకుంటున్నా, నువ్వు నా జీవితంలో ఉన్న ఫస్ట్ ఫ్రెండ్వి, నువ్వు నా చాలా మంచి ఫ్రెండ్వి అనేసి అని అనగానే మన హీరోయిన్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయి సరే అయితే ఇక మీద నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో కలిసి ఉండు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను ఉన్నాను నీకు అనేసి అని చెప్పి మన హీరోయిన్ సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం అనేసి వస్తుందనమాట. ఇంకా తనైతే వెళ్తున్నట్టు వెళ్ళి ఎదురింట్లోకి అయితే వెళ్తుంది. అది చూసిన మన హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుంది అనమాట. ఇదే నా ఇల్లు అంటే ఇక్కడ అద్దుకుంటున్నామంటే లేదు ఈ ఫ్లాట్ అంతా నేను కొనేసాను అనగానే వీళ్ళందరూ షాక్ అనమాట. అంత డబ్బులు ఉన్నాయా తన దగ్గర, తను అంత రిచ్ అనేసి అప్పుడు తన గురించి గూగుల్ చేసి ఎతికితే తను చాలా రిచ్ అనేసి తను వ్యూ ఫ్యామిలీకి డాక్టర్ అనేసి తెలుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ డిన్నర్ కోసం వస్తే ఇంకా హీరోయిన్ అన్నను వదిన ఇంకా వాళ్ళిద్దరిని విడగొడటం కోసం అనేసి ప్లాన్లు వేయటం కోసం అనేసి వస్తారనమాట. ఇంకా వీళ్ళైతే చాలా రకాల ప్లాన్లు వేస్తారు కానీ ఏది వర్కౌట్ కాదనమాట. ఇంక వీళ్ళైతే విడిపోద్దామా మనం ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం అనేసి అనుకుంటున్న సమయంలో ఇంక ఇప్పుడైతే కజిన్ వస్తాడనమాట. వాళ్ళిద్దరి గురించి మొత్తం అన్ని నిజాలు చెప్తాడనమాట. అలాగే కజిన్ గురించి కూడా అన్ని నిజాలు చెప్పేటప్పటికి ఇంకా హీరోయిన్ అంటే నువ్వు చాలా బాధపడకు ఎందుకంటే నీకు అన్ని వేళ నేను ఉంటాం, నేను నీకు ఫ్రెండ్ లెక్క అనేసి అని అంటూ ఉంటే అప్పుడే మన హీరో వచ్చి కజిన్తో చాలా గొడవ పడుతూ ఉంటాడు. నా పిల్ల వెనకాల తిరగద్దు అంటున్నాను అస్తమాన్ని నా పిల్ల వెనకాల ఎందుకు తిరుగుతున్నావు, తను నా గర్ల్ ఫ్రెండ్ అనేసి మన హీరో ఫుల్ జెల్సీగా ఫీల్ అవుతుంటే అది చూసిన మన హీరోయిన్ చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట. సరే అయితే నువ్వు ఏం కావాలని ఇస్తాను ఆ ఆస్తి అంతా వదిలేస్తా కానీ నా హీరోయిన్ జోలికి రాకు అనేసి అని అనగానే నీ ఆస్తి అక్కర్లే ఏం అక్కర్లేదు నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనగానే ఇంక ఇప్పుడైతే ఈ గే తమ్ముడికి కూడా తన గే లవర్ కూడా దొరికేస్తుందనమాట. ఇంక మిగతా ఒక్కొక్కటి సెట్ అవుతూ వస్తాయి అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా సరే అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటేనేమి మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం, వాళ్ళతో పాటు మనం పెళ్లి చేసుకుందాం అనేసి ఒకరినొకరు కూడా వీళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలని అర్థం చేసుకుంటారనమాట. ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి చూస్తున్నప్పుడు చాలా బాగుంటాయి. ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా చూస్తే బాగుంటుంది. డెఫినెట్గా నాకు యూట్యూబ్లో కనుక దీని లింక్ దొరికితే కనుక నేను మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ ఈ పిచ్చి పిల్ల కూడా వాళ్ళ అమ్మకి రివర్స్ అవుతుంది అనమాట. ఇంకా వీళ్ళ అమ్మని బుల్లింగ్ చేస్తుంటే ఇంక వీళ్ళ అమ్మని తిరగబడి కొట్టి ఇంక నా జీవితంతో ఆడుకుంటాం ఆపేసాయి, నా జీవితం నా ఇష్టం అనేసి ఈ పిచ్చి పిల్ల వాళ్ళ అమ్మకి గట్టి కౌంటర్ ఇచ్చేసి తన ఆస్తిని మొత్తం తినైతే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనమాట. వీళ్ళ స్టెప్ అమ్మ తిన ఆస్తి
ఆస్తి అంతా తీసుకొని తిన్ని చాలా బుల్లింగ్ చేస్తూ ఉంటుంది. దీనితో చేయించుకోని పనులన్నీ కూడా చేస్తూ ఉంటుందనమాట. కానీ ఎట్టకేలకి ఆళ్ళమ్మ చేతిలో నుంచి అయితే మొత్తంగా తినైతే వచ్చేస్తుందనమాట. తిని లైఫ్ తిని చూసుకుంటుంది. తిని పార్ట్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలా మంచి మెసేజ్ అయితే ఉంటుంది తిన పాత్రలో కూడా. తిన పాత్ర కూడా చెప్పుకోదగిందే. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి కజిన్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో అంతా అంటే కజిన్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా బిజినెస్ అనేసి కజిన్ని పట్టించుకోకుండా వదిలేస్తారనమాట. అందుకోసమనే కజిన్ ఎప్పుడు హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. హీరోని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కానీ కజిన్ని ఓ మాస్టర్గానే చూసుకుంటారు. అందుకని ఎప్పుడు హీరో మీద కాంపిటీషన్గా ఫీల్ అవుతూ ఉంటాడు కజిన్. ఇంకా హీరో బర్త్డే అనేసి ఇంట్లో పార్టీ అయితే ఇస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ అందరూ వచ్చేటప్పటికి హీరో అక్క బావ కూడా ఒకటైపోతారు. ఈ కజిన్ కూడా ఒకటైపోతారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కలిసిపోతూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్ కోసం వెడ్డింగ్ డ్రెస్ కూడా కుట్టిస్తాడు. చిన్నప్పుడు హీరోయిన్కి వెడ్డింగ్ డ్రెస్ కుట్టిస్తాను, మన పెళ్ళికి మన డ్రెస్సే, నేను చేసిన డిజైన్ డ్రెస్సే వేసుకోవాలని అయితే చెప్తాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ ఫ్రెండ్ కూడా సెట్ అయిపోతారనమాట. ఇక్కడ హీరోయిన్ అన్న కూడా లవ్ సెట్ అయిపోతుంది, తమ్ముడు లవ్ సెట్ అయిపోతుంది, అలాగే ఆ గే అన్న లవ్ కూడా సెట్ అయిపోతుంది. ఈ పిచ్చి పిల్ల కూడా మొత్తం అంతా సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడి నుంచి ఎవరి లైఫ్స్ వాళ్ళు సెట్ అయిపోతాయి అనమాట. లాస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడైతే ఫుల్ పిచ్చ సాటిస్ఫైగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీకు ఈ డ్రామా కనుక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. ఇంత లెంత్ డ్రామాస్ మీకు వద్దు అంటారా, షార్ట్గా ఉన్న డ్రామాస్ ఇష్టపడతారా అన్నది కూడా కామెంట్లో చెప్పండి. నేను ఈ డ్రామాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.